భారతదేశ రాజకీయాల్లో విద్యార్థులు నేరుగా రాజకీయాల్లోకి వచ్చి ఉన్నత పదవులు అధిరోహించడం అనేది చాలా అరుదైన సందర్భాల్లో మాత్రమే జరిగింది. అస్సాం గణ పరిషత్ పెట్టి ప్రఫుల్ల కుమార్ మహంత నేరుగా ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత తెలంగాణ రాజకీయాల్లో అలాంటి సందర్భాలు చాలా వచ్చాయి. కేవలం తెలంగాణ ఉద్యమం ఎంతోమంది విద్యార్థులను, విద్యార్థి నాయకులను లీడర్లుగా వాళ్ళ జీవితాన్ని మార్చేసింది. తెలంగాణ సమాజానికి రోల్ మోడల్గా, లీడర్లుగా చాలామంది విద్యార్థులు పరిచయం అయ్యారు. అలాంటి ఒక విద్యార్థి నాయకుడు ఈ వారం నా వీకెండ్ పాడ్కాస్ట్లో జాయిన్ అవుతున్నారు. ఆయన విద్యార్థి నాయకుడిగా తన రాజకీయాల్లోకి ప్రవేశించి వెరీ షార్ట్ టైంలోనే ఇటు చట్టసభల్లో అత్యంత ప్రాధాన్యత ఉన్న అత్యంత పెద్ద చట్టసభ పార్లమెంట్ ఏకంగా లోక్సభ సభ్యుడయ్యారు. ఆ తర్వాత అసెంబ్లీలో కూడా అసెంబ్లీ ఎమ్మెల్యేగా పనిచేశారు, ప్రభుత్వ విప్పుగా కూడా పనిచేశారు. ఇట్లా రకరకాల బాధ్యతల్లో రకరకాల రోల్స్ ప్లే చేసిన ఆయన ఎంతోమంది విద్యార్థులకు రాజకీయాల వైపు వెళ్ళేందుకు ఒక రకంగా రోల్ మోడల్గా మారాలని చెప్పొచ్చు. అయితే ఆయన కొన్ని సందర్భాల్లో అత్యంత వివాదాల్లో కూడా చిక్కుకుంటూ ఉంటారు. ఈ మధ్య మనం చూసాం చెన్నూరు నియోజకవర్గంలోని కేతనపల్లి మున్సిపాలిటీ, అక్కడ జరిగిన సంఘటనలు, అక్కడ జరిగిన వివాదాలు, మంత్రి కాన్వాయ్పై రాళ్ల దాడి, ఆ తర్వాత ఆయన జైలుకు పంపడం. అలా జైలుకు వెళ్ళిన ఆ విద్యార్థి నాయకుడు మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్సీ, మాజీ ప్రభుత్వ విప్ కూడా బాల్క సుమన్ ఈ వారం నా వీకెండ్ పాడ్కాస్ట్లో జాయిన్ అవుతున్నారు. మనతో పాటు సుమన్ గారు జైలు నుంచి నేరుగా వస్తున్నారు. ఎలా ఉంది జైలు జీవితం? ఎలా ఉండాలో అలాగే ఉంటుంది జైలు జీవితం. ఇబ్బందికరంగానే ఉంటుంది కదా సహజంగానే. అంటే మీకు జైలుకు వెళ్ళడం కొత్త కాకపోయినా ఎందుకో ఈసారి జైలుకు వెళ్ళిన సందర్భం, సమయం ఇదంతా కొంచెం డిఫరెంట్గా కనిపించింది. అంటే మీ భావోద్వేగాలు కూడా మాకు స్క్రీన్ మీద కనిపించాయి. అంటే పోలీసుని పట్టుకొని పోలీసులను మేము నమ్మమంటూ మీరు చెప్పిన ఒక సందర్భం కానీ, ఆ తర్వాత వాళ్ళ దాడి అక్కడ జరిగిన సందర్భం కేతనపల్లి మున్సిపాలిటీలో, అది కూడా కొంత అంటే ఉద్యమ సమయంలో అలాంటివి చాలా జరిగాయి, కానీ రాజకీయాల్లో చాలా అరుదు. ఎందుకు వచ్చింది ఆ సందర్భం? ఎందుకు వచ్చింది? ఇక్కడ ఏం జరిగిందంటే మొన్న ఫిబ్రవరి 11వ తేదీ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు జరిగినాయి. కేతనపల్లి మున్సిపాలిటీ, చెన్నూరు మున్సిపాలిటీ, 2 మున్సిపాలిటీల్లో మాకు ఎన్నికలు జరిగినాయి. చెన్నూరు నియోజకవర్గం మంచిర్యాల జిల్లాలో. సో అక్కడ మా నియోజకవర్గంలో చెన్నూరులోనేమో 18 స్థానాలకు గాను 11 కాంగ్రెస్ గెలిచింది, మేము 4 గెలిచినాం. ఒక 6-7 స్థానాలు మేము తక్కువ ఓట్లతో ఓడిపోయినాం. అక్కడ ప్రజా తీర్పును మేము గౌరవించినాం. సో అట్లా కేతనపల్లిలో కూడా 22 స్థానాలకు కానీ 14 మేము గెలిచినాం. అక్కడ సిపిఐ మేము కలిసి పోటీ చేసినాం. మేము 10, సిపిఐ 4, 14 స్థానాలు మేము గెలిచినాం. కాంగ్రెస్ పార్టీ కేవలం 7 స్థానాలు మాత్రమే గెలిచింది. 7 స్థానాలు గెలిచిన కాంగ్రెస్ పార్టీ చైర్మన్, వైస్ చైర్మన్ కావాలని చెప్పి అక్కడ వాళ్ళకి బలం లేకున్నా ఎక్స్-అఫీషియో సభ్యులుగా వివేక్ గారు, మంత్రి గారు, స్థానిక ఎమ్మెల్యే, వాళ్ళ కొడుకు ఎంపీ, వాళ్ళిద్దరి ఓట్లు అక్కడ నమోదు చేయించుకొని, సో మా వాళ్ళని ప్రలోభ పెట్టాలనో లేకపోతే నయాన్నో భయాన్నో బేరిచ్చి తీసుకోవాలనో ఏదో రకమైనటువంటి కుట్ర చేసి చైర్మన్, వైస్ చైర్మన్ స్థానాన్ని చేజిక్కించుకోవాలనేటటువంటి ప్రయత్నంలో భాగంగా అక్కడ 13వ తేదీ నాడు ఫలితాలు వస్తే 14వ తేదీ నాడు మా వాళ్ళంతా 14 మంది భద్రాచలం పోతే అక్కడ మా శిబిరం మీద దాడి చేశారు. నేను వెళ్ళి వాళ్ళని తీసుకొని వచ్చి మా ఇంట్లో ఉంచడం జరిగింది. 16వ తేదీ నాడు ఫస్ట్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక. మేము పోతుంటే మమ్మల్ని ఆపిర్రు. కాంగ్రెస్ వాళ్ళని మాత్రం వందలాది మందిని కౌన్సిల్ దగ్గరికి పంపించారు. అక్కడ గొడవలు జరిగినాయి. మమ్మల్ని ఇన్ టైంకి పోనీయకపోతే ఎన్నిక తెల్లారికి వాయిదా పడ్డది 17వ తేదీ నాటికి. 17వ తేదీ నాడు కూడా జరిగింది ఏంది, మొత్తం రాష్ట్ర ప్రజానికం అంతా చూసింది, మీడియాలో వచ్చింది, సోషల్ మీడియాలో వచ్చింది. సో ఆ రోజు జరిగింది ఏంది, మమ్మల్ని పోనీయాలి, కోలక్ష్మి గారిని నన్ను పోనీయాలి, మా కౌన్సిలర్లను పంపించండి అన్నాం. అక్కడ కావాలని చెప్పి ఇన్ టైంకి మా వాళ్ళు కౌన్సిల్ హాల్కి చేరకుండా ఉండేందుకు ఒక ఫేక్ కేసు, ఒక అభ్యర్థిని కిడ్నాప్ చేసినాం, ఒక కౌన్సిలర్ని కిడ్నాప్ చేసినాం అని చెప్పి ఒక ఫేక్ ఎఫ్ఐఆర్ క్రియేట్ చేసి తీసుకుని వచ్చారు. ఆమె చాలా బలంగా బబ్బేరు స్వర్ణలత అని 21st వార్డు దళిత నాయకురాలు, మొదటి నుండి పార్టీ కార్యకర్త. ఆమె చాలా గట్టిగా చెప్పేసరికి ఆర్గ్యుమెంట్ చేసింది పోలీసులతో. చేసేసరికి పంపించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. సో వాళ్ళు కౌన్సిల్కి పోయినరు. వాళ్ళు చేరేంత వరకు మేము అక్కడ ఉన్నాం. నేను, కోలక్ష్మి గారు, మేము 20-25 మంది కార్యకర్తలు ఉన్నాం. ఆ సమయంలో మంత్రి వివేక్ గారి కాన్వాయ్ 6-7 కార్లతోని వందలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు రావడంతో మేము అబ్జెక్షన్ చెప్పినాం. మరి మమ్మల్ని మీరు పోనీయకుండా మమ్మల్ని ఆపినప్పుడు మరి మంత్రి గారి కాన్వాయ్ని ఎట్లా పోనిస్తారని మేము అంటే అక్కడ మా మీద లాఠీచార్జ్ చేసారు పోలీసు వాళ్ళు. కాంగ్రెస్ వాళ్ళే మా మీద రాళ్ళు రువ్వారు. ఆ వీడియోలు కూడా అన్ని బయటకు వచ్చినాయి. నేను ఎక్కడ ఎవరి మీద రాయేయాలి. కాంగ్రెస్ వాళ్ళు వేసిన రాళ్ళ దాడిలో ఒక కానిస్టేబుల్కు గాయమైతే దాని మీద మా పైన కేసులు పెట్టి 25 మంది మీద కేసులు పెట్టి అకారణంగా అక్రమంగా మమ్మల్ని 18వ తేదీ నాడు అరెస్ట్ చేసి జైలుకి పంపించారు. కారణం ఏంది, నేను బయట ఉంటే కేతనపల్లి మున్సిపాలిటీ వాళ్ళు గెలవలేరు కాబట్టి లోపలికి పంపి కూడా ఏం కాలేదుగా. అదే మరి మా కౌన్సిలర్లు 14 మంది చాలా గట్టిగా ఉన్నారు. ఆ రోజు కూడా కౌన్సిల్ హాల్లో 17వ తేదీ నాడు మా మహిళా కౌన్సిలర్ల మీద దౌర్జన్యం చేశారు. వాళ్ళకి బ్లాంక్ చెక్కులు ఇచ్చే ప్రయత్నం చేశారు. డబ్బులు కోట్లాది రూపాయలు ఆఫర్ చేసే ప్రయత్నం చేసినా మా వాళ్ళు చెక్కు చెదరలే.
ఎవరు వాళ్ళ ప్రలోభాలకు లొంగలే, చాలా గట్టిగా నిలబడ్డారు. కాబట్టే ఎన్నికను మళ్ళీ వాయిదా వేయించి వాళ్ళు సో నన్ను జైలుకు పంపించడం ద్వారా తర్వాత ఏదైనా చేద్దామని చెప్పి వాళ్ళు అనుకున్నారు. అటువంటిది సాధ్యం కాలేదు. ఇప్పటికి మా 14 మంది కౌన్సిలర్లు గట్టి ఉన్నారు. నిన్ననే హైకోర్టు నుండి డైరెక్షన్ కూడా వచ్చింది, 3 వారాల లోపల ఎలక్షన్ పెట్టాలి, చైర్మన్ వైస్ చైర్మన్ ఎలక్షన్ పెట్టాలనేది వచ్చింది. సో కాబట్టి నన్ను అక్రమంగా జైల్లో పెట్టడం ద్వారా ఇక ఆయన కొంత ఆనందం పొందినట్టున్నాడు ఒకటి, రెండవది ఈ లోపల మా కౌన్సిలర్లను కొంతమందిని తీసుకోవచ్చు అనేది ప్లాన్ చేసినట్టున్నాడు. ఏది కూడా జరగలేదు. అంటే మీరు రాళ్ళ దాడి చేస్తున్నా, పోలీసులకు గాయాలు అవుతున్నా వదిలేయాలా, ఎందుకు వదిలేయాలి, అందులో ఏముంది, పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేశారు అనేది వివేక్ స్టేట్మెంట్ ఒకటి, మంత్రి వివేక్ గారి స్టేట్మెంట్. అంతేకాదు సుమన్ నాకు తమ్ముళ్ళు అంటాడు, సుమనే దూకుడుగా వచ్చి దాడులు చేస్తుంటే ఊరుకుంటారా పోలీసులు అనేది కూడా వివేక్ గారి కామెంట్. ఇది కూడా సో నేను 10 సంవత్సరాలు గవర్నమెంట్లో ఉన్నా, ఒక 5 సంవత్సరాలు ఎంపీగా ఉన్నా, ఒక 5 సంవత్సరాలు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్గా ఉన్నా. ఎప్పుడన్నా వివేక్ గారి మీద దాడి చేసినాం? ఆయన కాంగ్రెస్లో ఉండే, బీజేపీలో ఉండే, ఏమన్నా అన్నామా? ఈ 2 ఏళ్ళు నేను ఓడిపోయి ఆయన ఎమ్మెల్యే గెలిచిండ్రు, మంత్రి అయినరు. ఎప్పుడన్నా ఏదైనా జరిగిందా ఇన్సిడెంట్? 12 ఏళ్లలో కానీ ఇన్సిడెంట్ ఒక సంఘటన ఇవాళ ఎందుకు జరుగుద్ది? ఇన్ఫ్యాక్ట్ ఇంకోటి కూడా మీకు గుర్తు చేస్తా ఉన్నా, 2014లో కాంగ్రెస్ పార్టీ నుండి నా మీద ఎంపీగా పోటీ చేసి వారు ఓడిపోయారు. తర్వాత వారిని పార్టీలోకి తెచ్చుకొని ప్రభుత్వ సలహాదారు చేసుకున్నాం. 2018లో వెంకటేష్ నేత గారు కాంగ్రెస్ పార్టీ నుండి చెన్నూరులో నా మీద ఎమ్మెల్యే పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత వారిని తెచ్చుకొని 2019లో పెద్దపల్లి ఎంపీ తీసుకున్నాం. ప్రత్యర్థులను, ఇతర రాజకీయ పార్టీల వాళ్ళని నేను ప్రత్యర్థులనే చూసినా తప్ప శత్రువులు ఎన్నడూ చూడలే. కానీ వివేక్ గారు ఏంటంటే మమ్మల్ని బేళ్ళకి ఏంటంటే మరి శత్రువులుగా చూస్తూ శత్రు వైఖరితో వారు ఈ రకంగా వ్యవహారం చేస్తూ ఉన్నారు. నేను ఎన్నడూ కూడా వారిని శత్రువు లెక్క చూడలే. వేరే వాళ్ళను భిన్నాభిప్రాయాలు, రాజకీయపరమైనటువంటి వైరుధ్యాలు ఇతర పార్టీల వాళ్ళతో మనకు అంతే ఉంటాయి తప్ప వేరే ఏముంటాయి, సిద్ధాంతపరంగా వైరుధ్యాలే తప్ప వ్యక్తిగతంగా ఏముంటాయి, శత్రుత్వాలు పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదనే భావంతోనే నేను ఉంటే. అందుకని 12 సంవత్సరాలు ఎన్నడూ వివేక్ గారి మీద ఎక్కడ దాడి జరగలేదు. వారు బీజేపీలో ఉండి మమ్మల్ని తిట్టిర్రు, కాంగ్రెస్లో ఉండి మమ్మల్ని తిట్టిర్రు, ఇప్పుడు గవర్నమెంట్లో ఉండి కూడా ఎన్నో స్టేట్మెంట్లు ఎన్నడూ ఇచ్చినా కూడా ఈ 2 సంవత్సరాల పైచిల కాలంలో కూడా ఎప్పుడు ఏం జరగలేదు. ఇక్కడ మాకు 22 స్థానాలకు గాను 14 స్థానాలు మాకు వచ్చి 7 స్థానాలు కాంగ్రెస్కి వచ్చి మాకు మెజారిటీ ఉండగా మమ్మల్ని చైర్మన్ వైస్ చైర్మన్ కానియకుండా, మమ్మల్ని పోనీయకుండా వీళ్ళు 100ల సంఖ్యలో వీళ్ళు పోయే ప్రయత్నాల్లో మేము అడ్డు చెప్పినందుకు మా మీద పోలీసులు లాఠీచార్జ్ చేసి మా మీద వాళ్ళు రాళ్ళు వీళ్ళు తప్ప మేము ఎక్కడ రాళ్ళేయలే, మేము ఎవరిని కొట్టలే. మీరు జైల్లో నుంచి వెళ్ళి వచ్చారు, జైల్లో నుంచి వచ్చి వివేక్ మీద ఏదో హాట్ కామెంట్ చేస్తారు, వివేక్ని టార్గెట్ చేస్తారు అని అంతా ఎదురు చూస్తుంటే మీరు అక్కడికి వచ్చి ఐ లవ్ యూ వివేక్ అన్నారండి. వాస్తవానికి వివేక్ గారు చాలా ఇబ్బంది పెట్టారు, రాష్ట్రం అంతా చూసింది. మరి లవ్ యూ చెప్పారు మీరు. వాళ్ళకి బలం లేకున్నా, వాళ్ళకు తగినంత శక్తి లేకున్నా, ఎలాగో వాళ్ళ అధికారం ఉంది, పోలీసులు ఉన్నారు అనే ఆలోచనతో దౌర్జన్యం చేసిర్రు. సో సరే ఇప్పుడు మీ టైం, మా టైం కాదు, ఓకే, లాఠీ చార్జీలు చేయించిర్రు, కేసులు పెట్టించిర్రు, జైల్లో పెట్టించిర్రు, ఇబ్బందులు పెడుతున్నారు, ఓకే మీ టైం, సరే నడవని అని చెప్పాను. అంటే మీ టైం వచ్చాక ఏం చేద్దామని. మా టైం వచ్చినాక మేమేం చేస్తాం? లాస్ట్ 10 ఏళ్ళు మేమేమైనా చేసినామా? లాస్ట్ 10 సంవత్సరాలు కూడా మేము అభివృద్ధి సంక్షేమం తప్ప వ్యక్తిగత కక్షలు, ఈ రకమైనటువంటి శత్రు వైఖరితో మేము పోలేదు. లాస్ట్ 10 ఏళ్ళు లేదు, కానీ ఈ మధ్య కేటీఆర్ గారు కూడా నేను చాలా సందర్భాల్లో విన్నాను, రెడ్ బుక్ లాంటిది ఏదో రెడీ అవుతుంది, మీ సంగతి ఏందో చూస్తాం. నాకు తెలిసి కేటీఆర్ గారు కూడా ఇట్లా ఎప్పుడు మాట్లాడలేదు గతంలో. అంటే అంత ఒత్తిడి మీ మీద పెరుగుతుందా? ఎందుకు నాయకులు అంటే కౌశిక్ రెడ్డి మొన్న చూసాం కొంచెం రివోల్ట్ అవుతున్నారు, మొన్న కేతన్పల్లిలో మీరు అఫ్ కోర్స్ అంటే అది రీజన్ ఏమన్నా కానీ కొంచెం రివోల్ట్ ఎక్కువ అవుతున్నట్టుగా అనిపిస్తుంది. అంటే ఇప్పుడు ప్రజాస్వామ్యయుతంగా జరగాల్సినటువంటి ఎన్నికను, రాజ్యాంగబద్ధంగా జరగాల్సినటువంటి ప్రక్రియను కూడా అధికారం ఉంది, పోలీసులు ఉన్నారు, అంటే పోలీసులు కూడా ఇప్పుడు గవర్నమెంట్లో అంటే పార్టీలు ప్రభుత్వాలుగా వస్తుంటాయి పోతుంటాయి, ఒకసారి గవర్నమెంట్లో ఉంటాం, ఒకసారి ప్రతిపక్షంలో ఉంటాం, ఇది నడుస్తుంటుంది. పార్టీలుగా మేము ఎల్లకాలం గవర్నమెంట్లలో ఎవరు ఉండరు, కానీ వ్యవస్థలో భాగంగా అధికారులు వాళ్ళు శాశ్వతం కదా. వాళ్ళుగా మరీ అధికార పార్టీకి కొమ్ము కాసేటట్టుగా, మరీ అధికార పార్టీకి వత్తాసు పలుకుతూ ఎట్లా పడితే అట్లా చేస్తామంటే అది కూడా కరెక్ట్ పద్ధతి కాదు కదా. మీరు చూస్తూ ఉన్నారు ఇవాళ మా కేతన్పల్లి మున్సిపాలిటీ ఎన్నిక ప్రక్రియలో జిల్లా కలెక్టర్ వ్యవహరించిన తీరు కానీ, అక్కడ ఉండేటటువంటి స్పెషల్ ఆఫీసర్ మందమరి ఎంఆర్ఓ వ్యవహరించిన తీరు కానీ, మంచిర్యాల జిల్లా డీసీపీ కానీ, ఏసీపీలు కానీ, సిఐలు కానీ, అక్కడ ఉండేటటువంటి రామకృష్ణపురం ఎస్ఐ కానీ మా మీదనే దాడి చేస్తారు, మా మీదనే కేసులు పెడతారు, మమ్మల్ని జైల్లో పెడతారు. నేను జైల్లో ఉంటే సర్చ్ వారెంట్ లేకుండా కేతన్పల్లిలో నా ఇల్లు సెర్చ్ చేస్తారు, రైడ్ చేస్తారు. అంటే ఏంది ఇది, ఎటు పోతుంది? అదే అంటున్నాను. అంటే అలాంటి వారిపై చర్యలు తప్పవా మీరు వచ్చాక మళ్ళీ అధికారంలోకి వస్తే? నేను ఇప్పటికిప్పుడు అటువంటి ఏమన్నాను, కానీ ఒక్క మాట మాత్రం చెప్తున్నాను, అధికారం ఇవ్వడానికి శాశ్వతం కాదు. ఖచ్చితంగా అధికారులు కూడా గుర్తుపెట్టుకోవాలి. అది మేము కూడా 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నాం, మేము కూడా వ్యవస్థలు వ్యవహారాలు అన్ని చూసిన వాళ్ళం. మీరు కూడా వ్యవస్థలు అన్నింటి ఇట్లనే వాడుకున్నారని కదా మీ మీద కూడా. మేము వాడుకొని ఉంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఎట్లా వచ్చేది?
నిజంగానే మేము జులుం చేస్తుంటే, నిజంగానే వీళ్ళలాగా దౌర్జన్యం చేస్తుండే, నిజంగానే అభివృద్ధి సంక్షేమం కాకుండా మొత్తం ఇక వీళ్ళెనకనే మేము పడి ఉంటే నిజంగా వీళ్ళు గవర్నమెంట్కి వచ్చేదా? ఆ పరిస్థితి ఉంటుండేనా? మేము ఎన్నడూ అట్లా చేయలే. తెలంగాణ మంచిగా కావాలి, రైతాంగానికి నీళ్లు రావాలి, ప్రజలకు మేలు జరగాలి, సంక్షేమం కావాలి, రాష్ట్రం పురోగతి చెందాలి, ప్రగతి దిశగా పోవాలి, నవ్వేటోన్ ముంగట జారిపడ్డట్టు కావద్దు మన పరిస్థితి, ల్యాండ్ ఆర్డర్ మంచిగా మెయింటైన్ కావాలి, కరెంట్ రావాలి, అందరూ మంచిగా బతకాలనేటటువంటి ఆలోచనలు చేసినాం తప్ప వ్యక్తిగతమైనటువంటి కక్షలతో మేము ఎన్నడూ పోలే. మీరు కూడా ఈ సంఘటన అదే అక్కడ జరుగుతున్న సందర్భంగానే ఏదో పోలీసుల నమ్మం అంటూ ఒక ఊగిపోయిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. అంటే నమ్మరా పోలీసుల నమ్మే పరిస్థితి లేదా తెలంగాణలో? అంటే 10% నమ్మే పరిస్థితి అయితే ఇవాళ లేదండి. భద్రాచలంలో మా వాళ్ళు 14వ తేదీ నాడు మా వాళ్ళు అక్కడికి పోయారు శ్రీరాముల వారి దర్శనం కోసం. 14 మంది కౌన్సిలర్స్ విత్ ఫ్యామిలీస్ పోయారు. పోతే 8 కార్లలో కాంగ్రెస్ వాళ్ళు, 2 కార్లలో పోలీసు వాళ్ళు పోయారు అక్కడ శిబిరం దగ్గరికి. రైట్, ఫస్ట్ థింగ్. 16 నాడు మేము ఎన్నికకు పోతుంటే మా ఇంటి నుంచి పోలీసులు అడుగడుగున మమ్మల్ని అడ్డుకొని ఇన్ టైంకి మేము కౌన్సిల్ హాల్కి చేరకుండా మా కౌన్సిలర్లు ఆపేసారు. దాంతో ఎలక్షన్ వాయిదా వేస్తున్నట్టు స్పెషల్ ఆఫీసర్ ప్రకటించాడు. 17వ తేదీ నాడు మమ్మల్ని 25 మందిని పోనీయకుండా కోలక్ష్మి గారిని నన్ను ఆపుతారు, వాళ్ళని 100లాది మందిని వాళ్ళని పంపిస్తారు. ఏకపక్షంగా పోలీసులు వ్యవహరిస్తుంటే పోలీసులను ఎట్లా నమ్ముతాం? అంటే మిగిలిన చోట్ల లేని ఇలాంటి సంఘటనలు మిగిలిన దగ్గర ఈజీగానే అయిపోయినాయి. మెదక్ జిల్లాలో 7-8 వచ్చినట్టున్నాయి మీకు మున్సిపాలిటీలు. పటాన్చెరులో అయితే 5 వచ్చేసాయి నియోజకవర్గంలో. అక్కడ ఎక్కడ గాంధీ ఒక కేతన్పల్లిలో, ఈవెన్ సిరిసిల్లలో కూడా అక్కడ కూడా ఏమి ఇబ్బంది కాలేదు. అంటే రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల జరిగినాయి. ఇట్లా జనగామలో జరిగింది, తొర్రూరులో జరిగింది, ఇబ్రాహీంపట్నంలో జరిగింది, మా దగ్గర జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి నేను చెప్తా కళ్యాణ్ గారు, మీరు గ్రామ పంచాయతీ ఎన్నికలు కానీ మున్సిపల్ ఎన్నికలు కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు లెక్క పనిచేసారు పోలీసులు చాలా చోట్ల. ఇది వాస్తవం. మా మున్సిపల్ ఎన్నికల్లో మొన్న మా ఎక్స్పీరియన్స్, మా క్యాండిడేట్లను బైండ్ ఓవర్ల పేరిట గంటలు తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లలో కూర్చొని పెట్టారు రాష్ట్ర వ్యాప్తంగా. మా కార్యకర్తలు, నాయకులు, వార్డులలో ఎవరైతే యాక్టివ్గా పనిచేస్తుంటారో వాళ్ళందరికీ పోలీసులే ఫోన్లు చేసి రాష్ట్ర వ్యాప్తంగా బెదిరించారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు లెక్క పనిచేసారు. అది జరిగింది. ఎన్నిక అవుట్ రైట్ భారీ మెజార్టీ వచ్చిన చోట్ల వాళ్ళు ఏం చేయలేని దగ్గర ఏం చేయలేకపోయారు. ఇక్కడ కూడా మా దగ్గర కూడా మంచి మెజార్టీ ఉంది. అయినప్పటికీ కూడా ఏదైనా చేయొచ్చు అనేటటువంటి ఆలోచనతో మంత్రి గారు ఫాల్స్ ప్రెస్టేజ్కి పోయి పోలీసులు పూర్తి స్థాయిలో వాడితే వాళ్ళంతా మంత్రి గారికి తొత్తులుగా మారిపోయి పనిచేశారు. కాబట్టి మేము అందరు పోలీసులను అంటలేం కదా, అందరు అధికారులను అంటలేం కదా. ఎవరైతే మరీ కాంగ్రెస్ కార్యకర్తల లెక్క పనిచేస్తున్నారో ఇది పద్ధతి కాదు, మీ పద్ధతి మార్చుకోండి. మీరు ఇట్లనే వ్యవహారం చేసినట్టుంటే డెఫినెట్గా అధికారం ఇవ్వడానికి శాశ్వతం కదా, రేపు మేము కూడా గవర్నమెంట్లోకి వస్తాం అని చెప్తున్నాం తప్ప మేము అని అంటున్నామా? సుమన్ గారు ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఓడిపోయిన తర్వాత చెన్నూరులో చాలా కొంచెం లో ప్రొఫైల్లో సైలెంట్గానే కనిపించారు. ఒక్కసారిగా మళ్ళీ ఇంత అగ్రెసివ్గా మారడం వెనుక కారణం ఏంది? వాస్తవానికి ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసారు, అక్కడ వివేక్ గారికి ఓట్లేసారు. నేను గతంలో ఎన్నడూ జరిగినంత అభివృద్ధి చెన్నూరు నియోజకవర్గంలో బ్రహ్మాండంగా చేసినాం, మీకు కూడా తెలుసు. చాలా అభివృద్ధి చేసిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ ఒకసారి అవకాశం ఇవ్వాలని వారికి అవకాశం ఇచ్చారు. సరే, మనల్ని వద్దనుకున్నప్పుడు మనం ఎందుకు తొందరపడాలి, వారికి అవకాశం ఇచ్చినప్పుడు 2 ఏళ్ళు మనం కూడా వెయిట్ చేద్దాం, చూద్దామని చెప్పి మంత్రి గారు ఏం చేస్తారు, వారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలు కానీ, 420 హామీలు కానీ, వివిధ డిక్లరేషన్లలో చెప్పిన విషయాలు కానీ, 2 లక్షల ఉద్యోగాలు కానీ, తర్వాత రైతాంగానికి ఇచ్చినటువంటి రుణమాఫీ హామీలు కానీ, ఇవన్నీ చేయని చూద్దామని చెప్పి మేము కూడా చూస్తాం. చెన్నూరులో మేము ఏమనలేం కదా, 18 సీట్లలో మీకు 11 వచ్చినాయి, ప్రజా తీర్పును గౌరవిస్తున్నామని హుందాగా నేను స్టేట్మెంట్ ఇచ్చిన. ఇక్కడ 22 స్థానాల్లో మాకు 14 వస్తే, మీకు 7 వస్తే, మీరు ఇక్కడ కూడా హుందాగా ప్రజా తీర్పును మేము గౌరవిస్తున్నామని ఎన్నికకు సహకరిస్తే సరిపోయేది, అయిపోయేది. అసలు ఇష్యూ లేదు. ఇష్యూ లేని దగ్గర ఇష్యూని వివేక్ గారు క్రియేట్ చేశారు. అంటే ఆ వివేక్ గారు అక్కడ ఇష్యూ అని కాదు, జనరల్గా ఉద్యమ సమయంలో సుమన్ అంటే తెలుసు మనకు, చాలా అగ్రెసివ్ లీడరు. కొన్ని సందర్భాల్లో అయితే పోలీసులు అక్కడ దాడి చేస్తారేమో అని మమ్మల్ని మీరు కెమెరాలు జస్ట్ పెట్టండి అక్కడ దాడులు చేయకుండా అని కూడా మీరు చేసే యాక్టివిటీ చేసుకున్న సందర్భాలు ఉన్నాయి ఉద్యమంలో. అలాంటి సుమన్ సైలెంట్ అయిపోవడం వెనుక గతంలో చేసిన అవినీతో లేకుంటే గతంలో చేసిన తప్పులో ఏదైనా ప్రభుత్వం బయటకు తెస్తుందేమో అని సైలెంట్ అయ్యారని ఒక చర్చ అయితే జరిగింది. నిజానికి నేనే అవినీతి చేస్తుంటే, నేనే తప్పులు చేస్తుంటే ఇప్పటికెప్పుడో బయట పెట్టాలి కదా. సో మనం ఎన్నడూ ఆ రకమైనటువంటి ఆలోచనతో పోలే. ఎంతసేపటికి నియోజకవర్గం అభివృద్ధి చెందాలి, ప్రజలకు మేలు జరగాలి, నాకు కొంచెం పేరు రావాలి, ఒక అవకాశం వచ్చినందుకు నేను పేరు తెచ్చుకోవాలనేటటువంటి ఆలోచనతోనే చెన్నూరును రెవెన్యూ డివిజన్ చేసినాం, కొత్తగా మండలాలు చేసినాం, మున్సిపాలిటీలు చేసినాం. ఏ మున్సిపాలిటీలకు రానని నిధులు మా ఏరియాలో, మా చెన్నూరు, మందమరి, కేతన్పల్లి మున్సిపాలిటీలకు తీసుకొని పోయినాం. 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చే చెన్నూరు ఎత్తిపోతల పథకం తీసుకొని పోయినాం. పెద్ద పామాయిల్ ఫ్యాక్టరీ తీసుకొని పోయినాం. ఆ ఏరియాలో కొత్త పంట పామాయిల్ పంటను ఇంట్రడ్యూస్ చేసినాం.
తర్వాత 100 పడకల ఆసుపత్రి చెన్నూరుకు తీసుకొచ్చినాం, 50 పడకల ఆసుపత్రి కట్టించినాం, అనేక రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసి చెన్నూరుకు బస్ డిపో తెచ్చినాం. దీంట్లో ఇప్పుడు చాలా వాటిని వివేక్ గారు ఆపేసారు అనుకోండి. ఇట్లా చాలా కార్యక్రమాలు చేసినాం. సింగరేణి ఖాళీ స్థలాలు ఇల్లు కట్టుకున్న వాళ్ళు గ్రామకృష్ణపూర్లో 3600 కుటుంబాలకు ఇళ్ళ పట్టాలు ఇచ్చినాం. మందమారి టౌన్ బ్రహ్మాండంగా అభివృద్ధి చేసినాం. ఇట్లా చాలా కార్యక్రమాలు చేసాం. కానీ కేసుల భయం, అరెస్ట్ల భయం ఏం లేదు. నాకు కేసులు కొత్త కాదు, అరెస్టులు కొత్త కాదు, జైలు కొత్త కాదు. ఇంకా 2 ఏళ్ళు రేవంత్ రెడ్డి గారు, వివేక్ గారు నన్ను జైల్లో పెట్టినా నేను రెడీ. ఐఎమ్ రెడీ టు గో. జైలు అంతా నచ్చిందా? నచ్చడం అంటే ఇప్పుడు ఏం చేస్తాం, జైల్లో ఎలా ఉంది వాతావరణం? మీరు బయటకు వచ్చినాక కొంత వాటర్ ఇవ్వాలి, అది ఇవ్వాలి, ఇది ఇవ్వలేదు మాట్లాడే. జైల్లో సరే అక్కడ ఉండేటటువంటి అధికారులు వాళ్ళంతా చిన్నోళ్ళు, పైనుండి వాళ్ళ పైన మానిటరింగ్, సీరియస్ ప్రెషర్స్. సో చిన్న బ్యారెక్లు ఉంచిర్రు, చాలా దోమలు. వేరే వాళ్ళు 3 రోజుల వరకు కూడా నాకు బ్లాంకెట్ ఇవ్వలే, బయట నుండి బ్లాంకెట్ రానియలే. మా అడ్వకేట్ శ్రీకాంత్ అని ఉంటాడు, శ్రీకాంత్ అని మా అడ్వకేటు, ఆయన 3 days తర్వాత బ్లాంకెట్ పంపించిండు. తర్వాత ఫస్ట్ 2 days థ్రోట్ ఇన్ఫెక్షన్ అయితే నాకు టాబ్లెట్స్ కూడా ఇవ్వలే. చాలా ఇబ్బంది పెట్టారు. నా బ్యారెక్లో సీసీ కెమెరా, పై అధికారులు మానిటర్ చేస్తున్నారని వాళ్ళు చెప్పడం, బయట ఎటు తిరగనియకుండా రెస్ట్రిక్షన్స్, సాయంత్రం 6:30 కాగానే లోపలికి పంపించి బ్యారెక్ డోర్ క్లోజ్ చేయడం, ఇట్లా చాలా చేసిరు. సరే వాళ్ళు అక్కడ ఉండేటటువంటి సూపరింటెండెంట్, డిప్యూటీ జైలరు, కానిస్టేబుల్స్ వాళ్ళు చిన్నవాళ్ళు, వాళ్ళదేముంటుంది. పైకి వెళ్ళి డైరెక్ట్గా ముఖ్యమంత్రి గారు, మంత్రి గారు, డీజీ స్థాయి అధికారులు మానిటర్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు. సో నాకు జైలు, కేసులు, అరెస్టులు వీటి గురించి నేను ఆలోచిస్తలేను. నేను అనేది ఏంటంటే ప్రతిపక్షం ప్రజల పక్షాన మాట్లాడాలి, కొట్లాడాలి, భయపడేది లేదు, చేస్తాం. ఆ క్రమంలో రేవంత్ రెడ్డి గారు, వివేక్ గారు కేసులు పెట్టి జైలుకు పంపిస్తే ఏం చేస్తాం మనం? అధికారం వాళ్ళ చేతిలో ఉంది, వ్యవస్థలు వాళ్ళ చేతుల్లో ఉన్నాయి. మనల్ని ఇబ్బందులు పెడితే ఏం చేస్తాం మనం? వీ హ్యావ్ టు ఫేస్ చేయడానికి మేము రెడీ ఉన్నాం. నేనైతే మొన్న మినిమం 4 రోజులకు ప్రిపేర్ అయినా. మధ్యలో నాకు ఏదో వార్త వచ్చింది, ఏదో పీడీ యాక్ట్ పెడుతున్నారు మిత్రులు రేవంత్ రెడ్డి గారు, ప్రేమతో నీ మీద పీడీ యాక్ట్ ప్లాన్ చేస్తున్నారంటే సరే 90 రోజులకు కూడా నేను ప్రిపేర్ అయిపోయినా. ఏం చేస్తాం? కాబట్టి ప్రేమతో రేవంత్ రెడ్డి గారు నా మీద పీడీ యాక్ట్ పెట్టి ప్రయత్నం చేస్తే 90 రోజులకు కూడా నేను జైల్లో ఉండడానికి ప్రిపేర్ అయినా. ఆయన కూడా ప్రేమించడానికి రెడీ అయ్యారు. ఆయన కూడా వివేక్ లాగే ప్రేమించడానికి రెడీ అయిపోయారా? వాళ్ళు మనల్ని అంత ప్రేమిస్తున్నప్పుడు మనం కూడా ప్రేమించాలి కదా, తప్పదు కదా. సుమన్ గారు అంటే 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు అసలు మీకు తిరిగేలేదు. అంటే సుమన్ గారికి అని కాదు, బీఆర్ఎస్ నేతలు అంతా తిరుగు లేకుండా ఉన్నారు. ఇప్పుడు అందరికీ కొంత ఇబ్బందికర వాతావరణమే కనిపిస్తుంది. అంటే ఉద్యమ సమయం కంటే ఇప్పుడు ఇంకా ఎక్కువ మా మీద ఒత్తిడి ఉంది, ఇబ్బందులు అవుతున్నాయి అని కొంతమంది నాయకులు చెప్తున్నారు. మీకేమనిపిస్తుంది? కేసీఆర్ గారు ఉద్యమ నాయకుడిగా 14-15 ఏళ్ళు పోరాటం చేశారు, రాష్ట్రాన్ని తెచ్చారు. వారికి కనీసం గౌరవం ఇయ్యరు. 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేశారు, వారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు, వారి మీద కమిషన్లు. కేటీఆర్ గారు అంత అద్భుతంగా హైదరాబాద్ను విశ్వనగరం చేయడానికి మున్సిపల్ శాఖ మంత్రిగా వివిధ మున్సిపాలిటీల అభివృద్ధికి కానీ, ఐటీ ఇండస్ట్రీ అభివృద్ధికి కానీ, ఇండస్ట్రీస్ డెవలప్మెంట్కి, ఇక్కడికి ఇన్వెస్ట్మెంట్స్ రావడానికి వారు అంతా కృషి చేశారు. వారి మీద ఫార్ములా ఈ కేసులు. హరీష్ అన్న ఇరిగేషన్ మినిస్టర్గా, హెల్త్ మినిస్టర్గా, ఫైనాన్స్ మినిస్టర్ ఆయన అంతా పనిచేస్తే ఆయన మీద సిట్టులు, ఆయన మీద కేసులు. సో ఒక రకమైనటువంటి కక్ష సాధింపు రాజకీయాలు. ఇక జిల్లాలోనైతే సర్వసాధారణం, ఎమ్మెల్యేల మీద ఎక్కడికక్కడ ఈ రకమైనటువంటి కేసులు. తప్పులు 10 ఏళ్లలో చేసిన తప్పులకు శిక్ష తప్పదు, దానికి విచారణలు జరుగుతాయి, చట్ట ప్రకారం ముందుకెళ్తాం. ఒకవేళ కక్షనే మాకు టార్గెట్ అయితే మొత్తం మంది ఇప్పటికే జైలు ఉంటారు కదా వాళ్ళు అనేది కాంగ్రెస్ నేతల వెర్షన్. ఇప్పుడు నిజానికి కాంగ్రెస్ నేతలకు ప్రజలు ఓట్లేసింది కేసీఆర్ గారిని జైల్లో పెడతాం, హరీష్ రావు గారిని జైల్లో పెడతాం, కేటీఆర్ గారిని జైల్లో పెడతాం, బాలకృష్ణను జైల్లో పెడతాం, మాకు ఓట్లు వేయరని వీళ్ళు ఓట్లు వేయించుకోలే. వీళ్ళు ఓట్లు వేయించుకున్నది 6 గ్యారంటీలు అమలు చేస్తాం, తర్వాత 420 హామీలు అమలు చేస్తాం, చేవేలలో SC/ST డిక్లరేషను, కామారెడ్డిలో BC డిక్లరేషను, సరూర్ నగర్లో యూత్ డిక్లరేషను, వరంగల్లో రైతు డిక్లరేషను. వీళ్ళ ముఖాలను ఇక్కడ తెలంగాణ ప్రజలు నమ్మారని సిద్ధరామయ్య గారిని, ఖర్గే గారిని, రాహుల్ గాంధీ గారిని, ప్రియాంక గాంధీ గారిని తీసుకొచ్చి చెప్పిస్తే జనాలు ఓట్లేసి నమ్మి ఓట్లేస్తే వీళ్ళు చేయాల్సినటువంటి పనిని పక్కకు పెట్టి మా మీద కక్ష సాధింపు వ్యవహార శైలితో ముందుకు పోతా ఉన్నారు. అది నేను తప్పు అంటున్నాను. అంటే బీఆర్ఎస్ ఓటమికి గత ఎన్నికల్లో కేవలం వాళ్ళు ఇచ్చిన హామీలే కారణమా? మీ తప్పులు ఏం లేవా? అంటే బీఆర్ఎస్ పార్టీ చేసిన తప్పులు కానీ, మీకు అహంకారం వచ్చిందనే ప్రచారం కానీ, లేదంటే అవినీతిలో కూరుకుపోయారనే కాళేశ్వరం, ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించిన అవినీతి కానీ ఇవి పనిచేయలేదా ఎన్నికల్లో? కళ్యాణ్ గారు 3 జరిగినాయి నేను చెప్తాను. ఒకటి, మా మీద విపరీతమైనటువంటి దుష్ప్రచారం జరిగింది, ఫస్ట్ థింగ్. సెకండ్ ఏం జరిగింది, మా మీద విపరీతమైనటువంటి అవినీతి ఆరోపణలు చేశారు. 2, మూడోది కొన్ని రాజకీయ సమీకరణాలు, కొన్ని పరిస్థితులు కూడా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అధికారంలోకి రావడానికి కలిసి వచ్చినాయి. విపరీతమైనటువంటి దుష్ప్రచారం ఇదేది డైరెక్ట్గా పిన్ పాయింట్గా ఒక్కొక్క అసెంబ్లీలో ఒక్కొక్క ఎమ్మెల్యే మీద, నా దగ్గర బాలకృష్ణ ఇసుక దందా, ఇంకో ఎమ్మెల్యే దగ్గర ఇంకోటి, ఒక మంత్రి దగ్గర ఒకటి, ఇట్లా పిన్ పాయింటెడ్గా ఎవరెవరి దగ్గర ఏమేం చేయాలి, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, ఈ రకమైనటువంటి దుష్ప్రచారాలు చేసుకుంటూ వేరు. నెంబర్ 1. నెంబర్ 2, అవినీతి ఆరోపణలు. మొత్తం ప్రాజెక్టు వ్యయమే కాళేశ్వరంది 1,00,000 కోట్లు కాదు.
కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడితే 1,00,000 కోట్ల అవినీతి 1,00,000 కోట్ల అవినీతి అనే దాన్ని అది చేసారు. దానికి అదే సరిగ్గా ఎన్నికల సందర్భంలో మేడిగడ్డ పిల్లర్లు కుంగడం వల్ల అది కూడా దాంతో కొంత జనం నమ్మడానికి అవకాశం కొంత దానివల్ల ఒక జనాల్లో అరే ఇదేందో అనేటటువంటిది ఒకటి వచ్చింది. అంతకుముందు సంవత్సరం 2022-21 ఆ సంవత్సరంలో 28 లక్షల క్యూసెక్ల వరద, 24 లక్షల క్యూసెక్ల వరద ప్రాణహితలో గోదావరిలో వచ్చినా కూడా ఏం కాలే మేడిగడ్డ బ్యారేజ్కి. మాకు ఇప్పటికీ అనుమానం వీళ్ళే బాంబులు పెట్టి ఏమైనా చేసి ఉంటారా, వీళ్ళు ఎవరన్నా ప్రైవేట్ వాళ్ళతోనో లేకపోతే వీళ్ళకి తెలిసిన వాళ్ళతోనో బాంబులు పెట్టి. అధికారంలో మీరే కదా ఉంది. అప్పుడు ఎలక్షన్ జోన్కి వచ్చేసినాం కదా, అవును వచ్చాను. ఎలక్షన్ జోన్కి వచ్చేసి ధర్మ ముఖ్యమంత్రిగా ఉంటారు కదా కేసీఆర్ గారు ఉన్నారు. అప్పటికి పోలీస్ స్టేషన్ లో ఒక కంప్లైంట్ రిజిస్టర్ చేయబడ్డది. ఇక్కడ ఏం జరిగింది ఏందనేది విచారణ జరగాలనేటటువంటిది వచ్చింది. జరపలేదండి, సీరియస్ గా మీరు కూడా తీసుకోలేదండి. వినండి, మేము ఎలక్షన్ వాతావరణంలోకి వచ్చేసినాం, ఎలక్షన్ మీద ఫోకస్ చేసినాం. దాని తర్వాత ఏమైపోయింది, ఈ కేసు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే దాన్ని పట్టించుకోలేదు. నిజంగా మేము వచ్చి ఉంటే దాంట్లో ఏం జరిగింది అనేది వెలికి తీసేవాళ్ళం. డెఫినెట్ గా రేపైనా మేము వచ్చిన తర్వాత అక్కడ మేడిగడ్డ ఎందుకు కుంగింది, ఏం జరిగింది అనేటటువంటి ఫ్యాక్ట్స్ ఇప్పటికి బలంగా నమ్ముతున్నాం. బీజేపీ కాంగ్రెస్ ఒక్కటే మొన్న మమ్మల్ని ఓడగొట్టిరు తప్ప, ఎందుకంటే వీళ్ళు మా మీద అవినీతి ఆరోపణలు చేశారు, బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అవినీతి ఆరోపణలు చేశారు. ఇద్దరు చాలా అండర్స్టాండింగ్ లో పనిచేసుకొని కావాల్సుకొని మమ్మల్ని ఓడగొట్టినారు. నిన్న మీరు జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత కేటీఆర్ గారిని కలిశారు, హరీష్ రావు గారిని కలిశారు, కేసీఆర్ దగ్గర కూడా కలిసి వచ్చినట్టున్నారు. ఏంటి వాళ్ళ రియాక్షన్, ఫస్ట్ రియాక్షన్ ఏంటి, ఏమన్నారు కేసీఆర్ గారు, ప్రధానంగా కేసీఆర్ గారు ఏమన్నారు? కేసీఆర్ గారు కావాలని కక్ష సాధింపు చర్యలో భాగంగా ఈ రకంగా అన్యాయంగా నేను జైల్లో పెట్టిరు. సరే ఇక ఇటువంటివన్నీ మనం ఫేస్ చేయాలి, అధైర్యపడకు, గట్టిగా ఉండు, పార్టీ మొత్తం నీ వెంటున్నదని వారు అభయం ఇచ్చారు. అప్పట్లో మీ మీద ఉన్న కేసులు, మీ పైన పడ్డ లాఠీ దెబ్బలు, అవి ఓట్ల రూపంలో మారాయి, సానుభూతి రూపంలో మారాయి, మిమ్మల్ని ఎంపీని చేశాయి ఏకంగా, ఆ తర్వాత ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్పు. ఇప్పుడు కూడా ఈ కేసులు ఎదుర్కోవడానికి రెడీ అయిపోయి నెక్స్ట్ గవర్నమెంట్లో ఇంకా ప్రమోట్ అవ్వడానికి మంత్రో ముఖ్యమంత్రి ఏకంగా అవడానికి అవకాశం ఏమైనా ఉందా? నాకు అటువంటి కోరికలు ఏం లేవు. వాస్తవానికి మొన్నటి జరిగినటువంటి సంఘటన అది అనుకోకుండా జరిగింది. నిజానికి హుందాగా నేను చెన్నూరులో ప్రజా తీర్పును గౌరవిస్తున్న 18లో కాంగ్రెస్కు 11 వచ్చినాయి. కాంగ్రెస్ వాళ్ళు చైర్మన్ వైస్ చైర్మన్ అవుతారని నేను ఎట్లయితే చెప్పినో, వివేక్ గారు మంత్రి గారు కూడా కేతన్పల్లిలో 22లో వాళ్ళకి 14 వచ్చినాయి, మాకు 7 వచ్చినాయి కాంగ్రెస్. కాబట్టి వాళ్ళే అవుతారని హుందాగా వారు చెప్పుకుంటే అసలు ఇష్యూ ఉండదు. మళ్ళీ అధికారంలోకి రావడానికి ఇలాంటి కేసులు కానీ ఇలాంటి దాడులు కానీ ఉపయోగపడే అవకాశం కనిపిస్తుందా మీకు? మళ్ళీ నేనేమంటున్నా అంటే, మేము ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల కోసం పనిచేస్తూనే ఉంటాం, ఫైట్ చేస్తూనే ఉంటాం, కష్టపడుతూనే ఉంటాం. ఆ క్రమంలో కేసులు, జైళ్ళు ఇవన్నీ మాకేం కొత్త కాదు, ఫేస్ చేస్తాం. మీకు తెలుసు, మీరు దగ్గరుండి చూసిరా నాడు రిపోర్టర్గా గ్రౌండ్ స్థాయిలో యూనివర్సిటీలో ఉస్మానియాలో నేను ఏదో ఎంపీ అయితే అని ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అయితే అని కొట్లాడినా. పని చేసుకుంటూ పోయిన క్రమంలో అవకాశాలు వచ్చినాయి. ఇప్పుడు కూడా ప్రధాన ప్రతిపక్షంగా మా బాధ్యత కొట్లాడాలి, ప్రజల కోసం పనిచేయాలి. సుమన్ గారు, రేరు విద్యార్థులు నేరుగా రాజకీయాల్లోకి వచ్చి, సరే ఏదో పదవులు, పార్టీ పదవులు దక్కడం వేరు, కానీ ఎమ్మెల్యే, ఎంపీ ఇలాంటివి దక్కడం చాలా రేరు. అస్సాంలో ప్రఫుల్ల కుమార్ మహంతా అయితే నేరుగా 35 ఏళ్ళు 32 ఏళ్లకు సీఎం అయిపోయాడు ఆయన, ఏకంగా పార్టీ పెట్టి కూడా. ఇక్కడ కూడా తెలంగాణ ఉద్యమం చాలామంది మీలాంటి విద్యార్థులను నాయకులుగా మార్చింది, ఉన్నత స్థాయికి తీసుకెళ్ళింది. అయినా సుమన్కి కేసీఆర్ కుటుంబానికి ఉన్నంత బాండ్ మిగిలిన నాయకులకు, రామ్మోహన్ కూడా కొంత ఏదో ఉన్నట్టు అనిపించింది, కానీ ఆయన బయటకు వెళ్ళిపోయాడు, ఇప్పుడు లేడు అనుకోండి, అది వేరే విషయం. ఎలా వచ్చింది బాండింగ్ అంతా మీకు, ఎలా వచ్చింది అంటే? వాస్తవానికి నాకన్నా ముందు మా ఫాదర్, అట్లా మొదటి నుంచి మా కుటుంబం పార్టీలో ఉండే. సో నేనే కాదు క్లోజ్, మొత్తం విద్యార్థి నాయకులంతా సార్, అందులోకి ఎక్కువ సుమన్తో ఎక్కువ ఉంటుంది. అందరం క్లోజ్. ఇప్పుడు కిషోర్ గానీ, ఆనాడు పిడమర్తి రవి గానీ, రాజారాం యాదవ్ గానీ, గెలు శ్రీనివాస్ యాదవ్ గానీ, రాకేష్ గానీ, వాసుదేవ్ రెడ్డి గానీ, ఎర్రల శ్రీనివాస్ గానీ, తుంగబాల్ గానీ, చాలా మంది ప్రత్యేక గుర్తింపు కేసీఆర్ దగ్గర ఉండేది. అంటే మేమంతా ఇక ఆయన పిల్లలు లెక్క ఉండేది ఆ ఇంట్లో. సార్ ఢిల్లీకి పోయినప్పుడు తుగ్లక్ రోడ్ 23 ఇంట్లో కానీ, ఇక్కడ నందినగర్ ఇంట్లో కానీ, ఇంత అదే డైనింగ్ టేబుల్, చిన్న కిచెన్ ఉంటుండే, అక్కడనే అందరం తినేది. ఎవరికి ఎమ్మెల్యే అవకాశం రాలే, ఎంపీ అవకాశం రాలే, మీకు వచ్చింది, కిషోర్ ఒక్కరికి వచ్చింది. పిడమర్తి రవి గారికి కూడా అవకాశం ఇచ్చారు, రవి ఓడిపోయిండు. అవకాశాలు ఉన్నా కూడా ఎమ్మెల్యేలు, ఎంపీలకు అవకాశం ఇచ్చారు. చాలా మందిని కార్పొరేషన్ హైదరాబాద్ మేయర్ రామ్మోహన్ ఉండే, డిప్యూటీ మేయర్ బాబా ఫసీద్దీన్ ఉండే, తర్వాత రాకేష్ టీఎస్టీఎస్ చైర్మన్ ఉండే, వాసుదేవ్ రెడ్డి వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ ఉండే, చాలా మంది గ్రంథాలయ సంస్థ. అయినా ఎందుకు సుమన్ గారు ఇంతున్నా కూడా ఉద్యమకారులను కేసీఆర్ పెద్దగా పట్టించుకోలేదు, 10 ఏళ్లలో అసలు కేరే చేయలేదు, కొత్త వాళ్ళకు తెచ్చుకొని పెద్దపీట వేశారు, ఇలాంటి విమర్శలు ఎందుకు వచ్చాయంటారు? మరి అది చాలా తప్పు. ఇప్పుడు వచ్చాయా రాలేదా? వచ్చింది వాస్తవమా కదా విమర్శలు? నేను అదే అంటున్నా, మా మీద చాలా దుష్ప్రచారాలు జరిగినాయి. ఆ దుష్ప్రచారాల్లో ఇది కూడా ఒకటి. ఉద్యమకారులను కేసీఆర్ గారు పట్టించుకోలేదు అనడం తప్పు. ఆనాడు మీరు గమనిస్తే
గంట చక్రపాణి గారిని పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ చేసిరు, అల్లం నారాయణ గారిని ప్రెస్ అకాడమీ చైర్మన్ చేసిరు. విద్యార్థి నాయకులలో మాకు 3-4 అవకాశాలు ఇచ్చారు. బిఎస్ రాములు గారికి బీసీ కమిషన్ ఇచ్చారు. తర్వాత రసమై బాలకృష్ణ గారు కళాకారుల దేశపతి గారికి ఎమ్మెల్సీ ఇచ్చారు. తర్వాత దేవి ప్రసాద్ అన్నకు అవకాశం ఇచ్చారు. ఉద్యోగుల సంఘం నుంచి శ్రీనివాస్ గౌడ్ అన్నకు అవకాశం ఇచ్చారు. ఇట్లా చాలా మందికి డాక్టర్స్ జేఎస్ నుంచి ఆనాడు బూర నరసయ్య గౌడ్ గారు ఎంపీ భువనగిరి, ప్రొఫెసర్స్ నుంచి సీతారాం నాయక్ గారు, ఆ రోజు స్వామి గౌడ్ గారు మండలి చైర్మన్, ఇట్లా చాలా మంది ఎగ్జాక్ట్లీ చాలా మంది ఎందుకు వచ్చింది ఆ విమర్శ? అంటే కోదండరాం గారికి ఏమి ఇవ్వకపోవడం వల్లేనా, ఇంకెవరికి అంది ఇవ్వలేదా? ఇలా అంటే గద్దర్ని అక్కడ వెయిట్ చేయించారు, కలవలేదని ఒక చర్చ కూడా, అవన్నీ కొంత ఇంపాక్ట్ పడింది. అంటే వాస్తవానికి గద్దర్ అన్న అక్కడికి వచ్చినటువంటి విషయం కేసీఆర్ గారికి తెలియదు, మాకెవరికి తెలియదు. నిజానికి గద్దర్ అన్న మా అందరికి క్లోజ్, నాకు కానీ క్రాంతికి కానీ మా పార్టీలో చాలా మంది, రసమైన కానీ చాలా మంది మాకు క్లోజ్. కనీసం ఒక మాట మాకు అరే సార్ని కలుద్దాం అనుకుంటున్నారా, కేసీఆర్ గారిని కలుద్దాం అనుకుంటున్నారా అంటే మేమే అపాయింట్మెంట్ ఫిక్స్ చేసేది, సార్ టైం తీసుకొని కల్పించేది. మాకు ఎవరికి చెప్పలే. ఆయన అక్కడికి వచ్చిన విషయాలు తర్వాత తెలిసినాయి, వచ్చి వెళ్ళిపోయిన విషయం తర్వాత తెలిసింది ఆ ఫోటో సోషల్ మీడియాలో చూస్తే. సో మాకు ఎవరికి చెప్పలే, అసలు అప్పుడు ఏం జరిగిందో ఏందో కూడా ఎవరికి తెలియదు. కోదండరాం గారిని ఎందుకు దూరం పెట్టారు? కోదండరాం గారిని మేమేం దూరం పెట్టలేదు. వారే కాంగ్రెస్ పార్టీ మీద ప్రేమ కొద్ది వారే కాంగ్రెస్ పార్టీకి దగ్గర అయ్యారు తప్ప మేము ఎప్పుడు దూరం పెట్టలేదు. కేసీఆర్ గారి వ్యవహార శైలి మీకు తెలుసు. స్టేబుల్ గవర్నమెంట్ ఉండాలి, ఏబుల్ లీడర్షిప్ అందించాలనేటటువంటి ఆలోచనతోనే రాజకీయ పునరేకీకరణ కొంత చేసి, ఎందుకంటే ఆనాడు మీకు తెలుసు చంద్రబాబు నాయుడు అక్కడ ముఖ్యమంత్రి ఉండే, ఢిల్లీలో మాకు వ్యతిరేకమైనటువంటి ప్రభుత్వం ఉండే ఎన్డీఏ, ఇక్కడ మా ఎమ్మెల్యేలను డిస్టెబిలైజ్ చేయాలి గవర్నమెంట్ అనేటటువంటి కుట్ర జరిగినటువంటి తరుణంలో రాజకీయ పునరేకీకరణలో భాగంగా చాలా మంది మిత్ర పార్టీల వాళ్ళని తెచ్చుకుని 2 టర్ములు కొంత సేఫ్గా గవర్నమెంట్ నుంచుకొని ప్రజలకు మంచి పాలన అందించాలనే ప్లానే చేసినాం తప్ప దాంట్లో దురుద్దేశాలు ఏం లేవు. కానీ సుమన్ గారు ఎప్పుడు మీకు అనిపించలేదా, బాధ అనిపించలేదా? ఎందుకంటే మీరు అక్కడెక్కడో కింద కూర్చొని ఉంటే పైన మీరు ఎవరైతే ఉద్యమంలో దాడులు చేసి వాళ్ళపైన తిరుగుబాటు చేశారో, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఆయన కేసీఆర్ను తరిమి కొడతాను హైదరాబాద్కి వెళ్ళన్న వ్యక్తి ఆడ పైన కూర్చుంటాడు కేసీఆర్ పక్కన. దానం నాగేందర్ మిమ్మల్ని ఉరికించుకుంటా కొట్టిండు. అక్కడ మీరున్నారా లేదో ఒక విజువల్ కూడా ఉంటుంది, లాఠీతో కొట్టుకుంటూ మేము వెనుకబడ్డ ఆ విజువల్ కనిపించినప్పుడు. లేదంటే సబితా ఇంద్రారెడ్డి, అప్పుడు ఆమె హోంమంత్రి, మీ అందరిపై కేసులు పెట్టిన వ్యక్తి, చాలా విమర్శలు చేశారు అప్పుడు. ఇలాంటి వాళ్ళు ఈవెన్ తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా కావచ్చు, ఆయన అప్పుడు టీడీపీలో ఉన్నారు. టీడీపీ అంటేనే మీరు బూచిగా చూపించే పార్టీ ఆ రోజుల్లో. వాళ్ళందరూ పైన వేదికపై ఉండి మీరంటే సరే అఫ్కోర్స్ ఇంకా మీరన్న ఎంపీ ఎమ్మెల్యే ఒక హోదా ఉంది, లేని వాళ్ళకు కింద ఎవరో కూర్చొని ఉంటారు, వాళ్ళపై దాడులు చేసిన వాళ్ళు, తిరుగుబాటు చేసిన వాళ్ళు, వాళ్ళకి కొంత బాధ అనిపించదా? అంటే మీరు ఒకటి గమనించాలి, నేను ఇందాక అదే పాయింట్ చెప్పాను. కేసీఆర్ గారు 2001లో టీఆర్ఎస్ పార్టీని స్థాపించినాడు. ఆయన లక్ష్యం ఏముండే అన్నాడు, తెలంగాణ రాష్ట్రాన్ని తేవాలి. దానికోసం వారు ఇచ్చిన స్టేట్మెంట్ ఇది ఏంది, కుష్టి రోగునైనా కౌగిలించుకుంటా, గొంగల పురుగునైనా ముద్దు పెట్టుకుంటా అని చెప్పారు. అదే పాయింట్ నేను చెప్పబోతున్నాను. ఆనాడు వారు ఆ స్టేట్మెంట్ ఇచ్చి 2004లో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నాం, కాంగ్రెస్ పార్టీని తెలంగాణకు అనుకూలంగా తీసుకొచ్చినాం. 2009లో ఆనాడు తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నాం, తెలుగుదేశం పార్టీని కూడా తెలంగాణకు అనుకూలంగా తీసుకొచ్చినాం. కాబట్టే కేసీఆర్ గారు ఆమరణ నిరాహార దీక్షకు కూర్చున్న సందర్భాల్లో అనివార్యంగా పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ పార్టీలు ఈ నాయకులందరూ కూడా అనుకూలంగా మాట్లాడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. దానికి కారణం ఏంది, రాజకీయపరమైనటువంటి ఎన్నికల ప్రక్రియలో భాగంగా వీళ్ళని అనుకూలంగా మాత్రం పొత్తుకు తీసుకుని రావడం వల్ల కేసీఆర్ గారి నిరాహార దీక్ష సందర్భంలో వీళ్ళు బహిరంగంగా కానీ ఫ్లోర్ ఆఫ్ ది హౌస్, అసెంబ్లీ కానీ పార్లమెంట్ కానీ సపోర్ట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి రాష్ట్ర ఏర్పాటుకు మార్గం సుగమమైంది. అట్లనే రాష్ట్రం వచ్చిన తర్వాత జరిగిన కొత్తలో దాడి మీకు తెలుసు. కొంతమంది రాష్ట్రం ఏర్పడే కొత్తలో మీకు పరిపాలన చేత కాదు, కరెంట్ రాదు, మీకు తెలంగాణ వస్తే మత కలహాలు జరుగుతాయి, నక్సలైట్ల రాజ్యం అయిపోతుంది, లేకపోతే నీళ్లు రావు అని చెప్పి ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి గారు లాంటి వాళ్ళు చాలామంది ఆంధ్ర నాయకులు మాట్లాడినటువంటి సందర్భంలో తెలంగాణ రాష్ట్రం వచ్చిన కొత్తలో మాకు సంఖ్య తక్కువ 63 సీట్లతో మేము గవర్నమెంట్ వచ్చినాం. మీకు తెలుసు ఆనాడు ఫస్ట్ మాట్లాడింది ఎవరు, మేం కాదు కదా, అసదుద్దీన్ ఓవైసీ గారు మాట్లాడారు. మీకు గుర్తు చేస్తా ఉన్నా, హైదరాబాద్ ఎంపీగా తెలంగాణ ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర ఢిల్లీ వేదికగా జరుగుతూ ఉంది, ఇది కరెక్ట్ కాదు, కొత్త రాష్ట్రము కొత్త ప్రభుత్వం, ప్రజలు ఇచ్చిన తీర్పును అపహాస్యం చేయొద్దని చెప్పి ఫస్ట్ వారు మాట్లాడి, మేము ఎంఐఎం పార్టీ టీఆర్ఎస్కు సపోర్ట్ చేస్తాం, మీ గవర్నమెంట్ నిలబెడతామని చెప్పి ఫస్ట్ వారు స్టేట్మెంట్ ఇచ్చారు. సో అటువంటి సందర్భంలో కేసీఆర్ గారు ఏం చేశారు, డెఫినెట్గా రాజకీయ పునరేకీకరణను ప్రోత్సహించి స్టేబుల్గా గవర్నమెంట్ ఉంటేనే మనం 4 పనులు చేయగలుగుతాం అనేటటువంటి ఆలోచనతో వివిధ పార్టీల నుండి చాలామంది నాయకులను తెచ్చుకున్నారు. అది దాంట్లో జరిగినటువంటి ఒక చర్య తప్ప, దాంట్లో భాగంగా జరిగినటువంటి ఒక చర్య తప్ప ఇంకోటి కాదు. దాన్ని దురుద్దేశంతో చూడాల్సినటువంటి అవసరం లేదు. ఆనాడు అట్లా చాలామందిని తెచ్చుకోవడం వల్లనే మనము మంచిగా గవర్నమెంట్ను, మంచి పాలనను ప్రజలకు అందించగలిగినాం. 2018కి వచ్చేసరికి మేము 2014లో 63 సీట్లతో గెలిచిన వాళ్ళం.
2018కి వచ్చేసరికి 88 సీట్లతో మేము కానీ గెలిచినాం. అయినా ఆగలే మీ తాపత్రయం చేర్చుకోవడం పార్టీలో 88 గెలిస్తే 100 మందిని చేసుకున్నారు కదా అప్పుడు కూడా. నేను అనేది అది ఇప్పుడు ఆనాడు అభివృద్ధి సంక్షేమము మంచిగా జరిగించేటటువంటి క్రమంలో మంచిగా పనిచేసుకునేటటువంటి క్రమంలో వాళ్ళే వచ్చి చేరిపోయారు. ఇతర నాయకులకు ఇతర పార్టీలకు తెలంగాణ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేటటువంటి కుట్రలకు అవకాశం ఇవ్వకూడదు అనేటటువంటి ఆలోచనతోనే అది చేసింది తప్ప ఇంకోటి కాదు. మీరు చూసారు కదా ఆనాడు కేంద్ర ప్రభుత్వం మా ఎమ్మెల్యేల విషయంలో ఏ రకమైనటువంటి వ్యవహారం చేసింది 2వ టర్మ్లో మీరు చూసారు. ఫస్ట్ టర్మ్లో చంద్రబాబు నాయుడు గారు మా ఎమ్మెల్యేల విషయంలో ఎట్లా చేసి చూసారు. 2 కుట్రలు మనకు కనబడ్డాయి కదా, కాబట్టి ఇవన్నీ జరిగినాయి తప్ప వేరే ఉద్దేశం కాదు. ఇప్పుడు కూడా మీరు అలాంటి కుట్రనే చేస్తున్నారు కాబట్టి వాళ్ళు 10 మందిని తీసుకుందాం అంటున్నారు, మరి దాన్ని మీరు ఒప్పుకోవట్లేదు కదా. మీరు గమనించాలి, కేసీఆర్ గారు హుందాగా రిజల్ట్ వచ్చిన తర్వాత ప్రగతి భవన్ వదిలిపెట్టి ప్రజా తీర్పును గౌరవించి ఎర్రవెల్లిలోని వారి వ్యవసాయ క్షేత్రానికి వారి ఇంటికి వెళ్ళిపోయినారు. అటువంటి కుట్ర మేమేం చేయలేదు. ఎందుకు కడియం శ్రీహరి గారు ఆన్ రికార్డ్ చెప్పారు ప్రభుత్వం ఎన్ని రోజులు ఉంటుందో చూస్తాను, బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు ఆయన్నే చెప్పారు, ఆయన్నే పోయారు, అది వేరు. మీకు అర్థమైంది కదా, దాన్ని బట్టి ఆయననే చెప్పిండు, ఆయననే పోయిందంటే ఆయన మమ్మల్ని డిఫేమ్ చేయాలనేటటువంటి ఆలోచనతో కాపాడడానికి పోయాడు. మీరు కూల్చే ప్రయత్నం చేస్తున్నారని బాధపడి వాళ్ళని కాపాడడానికి అందులోకి వెళ్ళాడు. ఇదే మీరు ఆలోచన ఎందుకు పోయారు వీళ్ళంతా 10 మంది ఎందుకు పోయారు? 10లో 9 ఒకటి బ్యాక్ వచ్చారు పటాన్చర్యం. సరే వాళ్ళు ఎందుకు పోయారు అనేటటువంటి ఇప్పుడు కేసు నడుస్తుంది, సుప్రీంకోర్టులో కేసు ఉంది. ఇక్కడ స్పీకర్ గారి దగ్గర ఇక వాళ్ళు బీఆర్ఎస్ లో ఉన్నారా కాంగ్రెస్ లో ఉన్నారా? ఏకంగా దానం నాగేందర్ గారు అయితే పోయి సికింద్రాబాద్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిర్రు. కడియం శ్రీహరి గారి కూతురు కాంగ్రెస్ పార్టీ ఎంపీగా వరంగల్ నుంచి పోటీ చేసింది, గెలిచింది. ఇక వాళ్ళు కూడా ఇంకా మేము బీఆర్ఎస్ ఉన్నామంటే మరి ఎందుకో ఎర్రవెల్లికి వచ్చి కేసీఆర్ గారిని కలుస్తలేరు వీళ్ళు, ఎందుకో నందినగర్కి వచ్చి కేటీఆర్ గారిని కలుస్తలేరు, ఎందుకో మా తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్ పెడతలేరు, కాంగ్రెస్ పార్టీ ఆఫీసులలో ప్రెస్ మీట్లు పెడుతున్నారు, ఎందుకో మరి మొన్న మున్సిపల్ ఎన్నికలప్పుడు బీఫామ్లు బీఆర్ఎస్ ఇవ్వలేరు వీళ్ళు అన్ని సీట్లలో, కాంగ్రెస్ ఎందుకు ఇచ్చారు బీఫామ్స్? ప్రజలు చూస్తలేరా? ఏది పడుతుంది మాట్లాడితే నడుస్తుంది అనుకుంటే ఎట్లా? వీళ్ళు లీడర్లంతా కాంగ్రెస్ పని అయిపోయింది, కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో వ్యతిరేకత వచ్చేసింది, ఇలాంటి ప్రచారం చాలా రోజుల నుంచి చేస్తున్నారు. మీ వెర్షన్ అది ప్రచారమా మీ వెర్షనా? కానీ ప్రతి ఎన్నికల్లో మీకంటే పై చేయి. మీరు గమనించాలి, మేము అధికారంలో ఉన్నప్పుడు 96%, 97% గ్రామ పంచాయతీలు మేము గెలిచినాం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఆ పరిస్థితి లేదు. మీరు గమనిస్తే చెన్నూరుదే ఉదాహరణ చెప్తా. 102 గ్రామ పంచాయతీలు ఉంటే చెన్నూరులో 5 మండలాల్లో మా నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది కేవలం 49. అట్లా రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల కాంగ్రెస్ పార్టీ చాలా బలహీనపడ్డది పంచాయతీ ఎన్నికల్లో. సో ఆల్టర్నేట్ మేమే, ప్రత్యామ్నాయం మేమే అని చెప్పి ప్రజలు స్పష్టంగా తీర్పునిస్తూ ఉన్నారు. కానీ మేమానాడు ప్రజల ప్రేమతోని మేము ఓట్లు వేయించుకొని గెలిచినాము. వీళ్ళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మొత్తం దౌర్జన్యము, గూండాగిరి, పోలీస్ రాజ్యం చేసి వీళ్ళు గెలుస్తూ ఉన్నారు. ఆ గెలిచినవి కూడా అట్లనే గెలుస్తూ ఉన్నారు తప్ప నిజంగా ప్రేమ కొద్ది గెలుస్తలే. నేను ఒక మాట అంటున్నా, కళ్యాణ్ గారు బీఆర్ఎస్ పని అయిపోయింది, కేసీఆర్ పని అయిపోయింది, వీళ్ళ పని అయిపోయింది, వాళ్ళ పని అయిపోయింది అని వీళ్ళు ఊరికే మంత్రులు, ముఖ్యమంత్రి గారు స్టేట్మెంట్లు ఇస్తున్నారు కదా. అసెంబ్లీని రద్దు చేసి అసెంబ్లీ ఎన్నికలు పెట్టిపోమని రాదు. 2 ఏళ్ళు దాటిపోయింది కాదు వీళ్ళు ఇంత లేదు. మరి మొత్తం అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు రాకపోతే ఈ 10 మందిని రాజీనామా చేసి ఎన్నికలు పెట్టియండి, తెలిపోద్ది కదా తెలంగాణలో ప్రజల మూడు ఎట్లుందో అనేది. ఎందుకు చేస్తలేరు ఆ పని అంటే వాళ్ళకి ఇంకా భయం ఉంది, వాళ్ళకి విషయాలు కూడా అర్థమవుతున్నాయి. కేవలం కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ఒక ఏటీఎం. ఎనీ టైం ఇక్కడికి వెళ్ళి మనీ తీసుకొని పోయి వివిధ రాష్ట్రాల్లో జరిగే కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ఉపయోగించుకోవాలి, కాంగ్రెస్ పార్టీని దేశవ్యాప్తంగా నడిపించుకోవడానికి దీన్ని వాడుకోవాలనేటటువంటి ఆలోచన తప్ప తెలంగాణ ప్రజలకు ఇచ్చిన గ్యారంటీలు కానీ, హామీలు కానీ, డిక్లరేషన్లు కానీ వాటి మీద శ్రద్ధనే లేదు. అంటే సుమన్ గారు రేవంత్ రెడ్డిని చూడడం ఇష్టం లేకనా, లేదంటే రేవంత్ రెడ్డి నా ముందు ఎంత అనే ఒక చులకన భావమా? ఎందుకు కేసీఆర్ గారు అసెంబ్లీకి ఎందుకు రావట్లేదు అంటే ఏం చెప్తారు? ఎందుకు వస్తలేరు? కేసీఆర్ గారు వస్తున్నారు కదా, అసెంబ్లీకి వచ్చారు కదా, ఇప్పుడు రాలేరు? వచ్చి అటెండ్ అయ్యి సంతకం పెట్టి పోవడం రావడం అంటారా? ఆయన విషయంలో తగిన గౌరవం, ఆయన విషయంలో వీళ్ళ వ్యవహార శైలి సరిగ్గా ఉండుంటే డెఫినెట్గా మీరు అనేది గౌరవానికి భంగం కలగనివ్వను అని బహిరంగంగా స్టేట్మెంట్ ఇచ్చారు రేవంత్ రెడ్డి గారు. ముఖ్యమంత్రి గారికి కేసీఆర్ గారు మీద ఎంత ప్రేమ ఉందో మా అందరికి కూడా తెలుసు. కళ్ళ గుడ్లు వీకేస్తా, కడుపులో పేగులు తీసి మెడలు వేసుకుంటా, కేసీఆర్ వెంటనే చచ్చిపోవాలని మాట్లాడే ఈ ముఖ్యమంత్రి ఆయన కేసీఆర్ని ఎంత గౌరవిస్తాడు, కేసీఆర్ గారిని ఎంతగా హుందాగా ఆయన కేసీఆర్ గారి సలహాలు స్వీకరిస్తాడు మనకు తెలియదా? సో అటువంటి వ్యక్తి కేసీఆర్ని అసెంబ్లీకి రమ్మనడంలో అర్థమే లేదు. అంటే సుమన్ గారు గత ఎన్నికల ముందు కూడా, మొన్నటి ఎన్నికల ముందు కూడా చాలా సందర్భాల్లో శ్రీనివాస్ గౌడ్ లాంటి వాళ్ళు కూడా కామెంట్ చేశారు, కేటీఆర్ని ముఖ్యమంత్రి చేయాలని ఒక డిమాండ్ ఖచ్చితంగా వచ్చింది. అప్పుడు నిజంగానే కేటీఆర్ని ముఖ్యమంత్రి చేస్తుంటే ఇప్పుడు ఫలితం మరోలా ఉండేదా అని ఒక చర్చ. రెండోది, ఇప్పుడు రాబోయే కాలానికి కేటీఆర్ గారు స్వయంగా చెప్పారు కేసీఆరే మళ్ళీ ముఖ్యమంత్రి, అనుమానం లేదు. కానీ నెక్స్ట్ కేసీఆర్ తర్వాత, లేదంటే కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాకనో, లేకుంటే కేటీఆర్కి అవకాశం ఉందా ముఖ్యమంత్రి అవడానికి? అంటే ఆ విషయాలు మాట్లాడేంత పెద్దవాడిని నేను కాదు, అంత అనుభవం పార్టీలో జరుగుతున్న చర్చ గురించి నేను ఏమంటున్నానంటే కేసీఆర్ గారు
వారు మంచి సమర్థవంతంగా ఉన్నారు. నేను నిన్ననే పోయి వచ్చిన, చాలాసేపు కూర్చున్నా సార్తోని, మధ్యాహ్నం లంచ్ కూడా లంచ్ కూడా చేసిన. సార్ చాలా ఆరోగ్యంగా ఉన్నారు, మంచిగా ఉన్నారు, చాలా యాక్టివ్ ఎందుకు ఉన్నారు. వస్తున్నాయి సుమన్ గారు అంటే ఇప్పుడు కాదు, చాలా రోజుల నుంచి కాబట్టి కేసీఆర్ సారే 4 ముఖ్యమంత్రి రోజులు ఉంటారు. కనిపించకపోతే అనారోగ్యం అని ఒక చర్చ. నేను అదే అంటే ఒక సాడిస్టిక్ ప్లెజర్, ఒక పైశాచిక ఆనందం. ఇక మొన్నట్లయితే నన్ను 16 రోజులు జైల్లో పెట్టి ఒక పైశాచిక ఆనందం పొందిరు వీళ్ళు. అట్లనే కేసీఆర్ గారి మీద రూమర్స్, కేసీఆర్ గారి మీద దుష్ప్రచారం, దాంతో పైశాచిక ఆనందం. అంత పెద్ద మనిషి, 72 ఏళ్ళ వయసు, 55 దశాబ్దాలకు పైగా రాజకీయ ప్రస్థానం, సుదీర్ఘమైనటువంటి అనుభవం, కేంద్ర మంత్రి, రాష్ట్ర మంత్రి, డిప్యూటీ స్పీకరు, 2 సార్లు ముఖ్యమంత్రి, 15 ఏళ్ళు పార్టీ నడిపి రాష్ట్రాన్ని తెచ్చిన నాయకుడు. చెన్నారెడ్డి గారితో కాలేదండి, ఎవరితో కాలేదు, కేసీఆర్ గారు తెచ్చారు. సో అటువంటి నాయకుడిని పట్టుకుని ఈ రకమైన దుష్ప్రచారాలు బాగా అనిపిస్తుంది. అందుకనే అది కరెక్ట్ పద్ధతి కాదు. సో నేనేమంటున్నా అంటే అంతిమంగా మా సుప్రీం కేసీఆర్ గారు, రేపు మేము ఎన్నికలకు పోయేది కేసీఆర్ గారి బొమ్మతోనే. రేపు మేము గెలిచిన తర్వాత కూడా మా పార్టీలో ఇప్పటికీ మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కానీ, హరీష్ అన్న కానీ అందరూ కూడా చెప్తా ఉన్నారు, డెఫినెట్గా ముఖ్యమంత్రి అయ్యేది కూడా కేసీఆర్ గారే. మా దాంట్లో గ్రూపులు లేవు, ఏం లేవు. కేసీఆర్ గారు ఆరోగ్యంగా ఎన్ని రోజులు ఉంటే, ఎంత మంచిగా ఆయన తెలంగాణను పరిపాలిస్తే అంత మంచిది. మేమంతా ఆయన టీంలో బ్రహ్మాండంగా ఆయన డైరెక్షన్ మేరకు పనిచేస్తాం. అంటే ఈ గవర్నమెంట్ వచ్చినాక ముందు నుంచి కూడా ప్రధానంగా కేటీఆర్ టార్గెట్గా రకరకాల విమర్శలు, డ్రగ్స్ ఆరోపణలు కానీ, లేకుంటే హీరోయిన్లతో ఏవో, లేదంటే ఫోన్ ట్యాపింగ్లో కేటీఆర్ కీలకం, వాళ్ళ మాటలు విన్నారు, వీళ్ళ మాటలు విన్నారు, వైఫ్ అండ్ హస్బెండ్ మాటలు కూడా విన్నారు, వీళ్ళు దుర్మార్గులు, దుష్టులు, ఇలాంటి మాటలు. ఇవన్నీ అంటే దీని వెనుక ఏమైనా వ్యూహం ఉందా, లేకుంటే నిజంగానే ఎంతో కొంత జరిగిందా? ఎందుకంటే నిప్పు లేకుండా పొగరాదంటారు కదా. నిప్పు లేకుండా కూడా పొగొస్తుంది, అట్లేం లేదు. ఇక్కడ వీళ్ళు ఏంటంటే, ఎందుకంటే నీళ్ళలో నుండి నిప్పులు పుట్టించినటువంటి పార్టీ మేము. కేటీఆర్ గారి ఇమేజ్ని డ్యామేజ్ చేయాలనేటటువంటి ఒక కుట్ర. దాంట్లో భాగంగా రేవంత్ రెడ్డి గారి డైరెక్షన్ మేరకు రకరకాల ఆరోపణలు, రకరకాలుగా ఇవన్నీ కూడా వారు చేసుకుంటూ వచ్చారు. సో నేను ఒకటి అంటున్నా, కేటీఆర్ గారు ఫోన్లు ట్యాప్ చేసిరు అన్నారు. ఎవరి ఫోన్లు ట్యాప్ చేసిరు? ఇప్పటిదాకా 2 ఏళ్ళు దాటిపోయాయి. ఈ తెలుగు సీరియల్ చక్రవాకము, మొగిలి రేకులు ఉంటాయి కదా, ఆ సీరియల్ నడిచినట్టు నడుస్తూ ఉన్నది. నిరూపించగలిగిర్రా? ఫార్ములా ఈ కేసు అంటారు, నిరూపించగలిగిర్రా? ఇంకో ఆరోపణ అంటారు, ఇంకో ఏదైనా నిరూపించగలిగిర్రా? మరి ఈ రకంగా క్యారెక్టర్ మేలన్ చేసే విధంగా ఈ రకంగా పనిచేసడం కరెక్ట్ పద్ధతి కాదు. సుమన్ గారు, అంటే మీరు చెప్పడానికి కొంచెం ఇబ్బంది పడుతున్నారు కానీ తప్పదు, ఇది చెప్పాల్సిందే. ఎందుకంటే కవిత గారు కూడా అన్నారు, ఇంటి అల్లుడి ఫోన్ ట్యాప్ చేస్తున్నారు, మీరు చేశారు అని ఆరోపణ. అంటే అట్లా ఒక కుటుంబ సభ్యురాలే అలా చేసినప్పుడు అది బీఆర్ఎస్ పార్టీ పరంగానే అనేది, వ్యక్తుల్ని వదిలేయండి, కొంత ఇబ్బంది కదా మీకు? అసలు ఫోన్లు ట్యాప్ చేయించాల్సిన అవసరం కేటీఆర్ గారికి ఏముంటుందండి? సింపుల్ ప్రశ్న, ఏం అవసరం ఉంటుంది చెప్పండి? దానికి ఒక కమిటీ ఉంటుంది, ఆ ఆఫీసర్లు ఎవరో ఏందో ఇన్ఫర్మేషన్ ముఖ్యమంత్రి గారికి ఇవ్వాలి, ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్. వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఏ రూపకంగా తీసుకొచ్చిస్తారో ముఖ్యమంత్రికి తెలియదు, మంత్రులకు తెలియదు, ఎవరికి తెలియదు. అసలు ఫోన్లు ట్యాప్ చేయించాల్సినటువంటి అవసరం ఏముంటుంది? అందులో కవిత గారిది, అనిల్ గారిది చేయాల్సిన అవసరం అసలే లేదంటారా? ఖచ్చితంగా ఆ అవసరం కేటీఆర్ గారికి లేదు, చేయించలేదు. రైట్. మీరంతా చాలా గౌరవించారు తెలంగాణ ఉద్యమంలో కూడా. కవిత గారు వెంట మీరు కూడా నడిచిన వ్యక్తే. ఇప్పుడు కవిత గారు బయటకు వచ్చి రేపు ఒక పార్టీ పెట్టబోతున్నారు, ఖచ్చితంగా మీరు రియాక్ట్ కావాలి ఈ అంశంలో. ఎందుకంటే నిన్నటి వరకు ఆమె మీ అధినేత కూతురు, కానీ ఇప్పుడు ఆమె కూడా ఒక పార్టీ అధ్యక్షురాలు, కాబోయే సీఎం అని చెప్తున్నారు. ఆమె నేను సీఎం అవుతాను, నెక్స్ట్ మహిళా ముఖ్యమంత్రిగా అంటున్నారు. ఇప్పుడు మిగిలిన బీజేపీ, కాంగ్రెస్ కంటే కూడా కవిత గారి వ్యాఖ్యలు, కవిత గారి పార్టీయే మీకు థ్రెట్గా మారిందంటే ఏం చెప్తారు? ఆల్రెడీ మా పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది, వారికి సంబంధించి నిర్ణయం జరిగిపోయింది. తర్వాత వారు ఏం మాట్లాడినా, వారు ఏం చేసినా పెద్దగా మేము పట్టించుకోకుండా మా పని మేము చేసుకుంటూ పోతున్నాం తప్ప ప్రజల పక్షాన. సో వారు ఏం మాట్లాడినా కూడా మేము పెద్దగా రియాక్ట్ కావట్లేదు, మా పని మేము చేసుకుంటూ ముందుకు పోతున్నాం. మీ వ్యాఖ్యలు మీరు చెప్తున్న దాన్ని బట్టి చూస్తే రేవంత్ రెడ్డి గారు, ఈవెన్ నరేంద్ర మోడీ గారు, లేదంటే ఇంకెవరో నాయకులు, అపోజిషన్ వాళ్ళు మాట్లాడితే చెలరేగిపోయే బాల్కసుమన్ లాంటి వాళ్ళే కవిత గారి మీద రియాక్ట్ అవ్వడానికి ఇంత భయపడుతుంటే మిగిలిన లీడర్లు ఎలా రియాక్ట్ అవుతారు? కానప్పుడు ఏంటి, కవిత గారు చెప్తున్న అంశాలన్నీ నిజాలే అని జనంలోకి వెళ్తే అది మీకే కదా డ్యామేజ్ అని నేను అంటున్నాను. ఇప్పుడు జనంలోకి వెళ్తున్నాయని మీరు ఎందుకు అనుకుంటున్నారు? ఎవరు మాట్లాడినా వెళ్తాయి కదా. నేనేమంటున్నా, ఎవరు మాట్లాడినా జనంలోకి వెళ్తాయి కదా. నేను ఒక విషయం చెప్తున్నా. ఇప్పుడు మొన్న పంచాయతీ ఎన్నికలు జరిగినా, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు జరిగినా, తెలంగాణలో రాజకీయంగా ప్రత్యామ్నాయంగా తెలంగాణ ప్రజానికం ఎవరిని చూస్తున్నారు? బీఆర్ఎస్ పార్టీని చూస్తున్నారు అని మీరు అనుకుంటున్నారు, నన్నే చూస్తున్నారు అని కవిత గారు చెప్తున్నారు. రిజల్ట్స్ ఉన్నాయి కదండి. కళ్యాణ్ గారు పోటీ చేయలే కదా, పార్టీ రాబోతుంది కదా. వారు పోటీ చేసినప్పుడు రాజకీయ పార్టీలు ఎవరైనా పెట్టుకోవచ్చు, ఎవరైనా పోటీలు చేసుకోవచ్చు. పోటీలు చేసుకున్నప్పుడు ప్రజలు నిర్ణయిస్తారు. నేనేమంటున్నా, ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఆల్టర్నేటివ్గా తెలంగాణ ప్రజలు మమ్మల్ని చూస్తున్నారు. సో మాకు రిజల్ట్స్ అట్లా కనబడతా ఉన్నాయి, పంచాయతీ ఎన్నికలు కానీ, మున్సిపల్ ఎన్నికలు కానీ. కాబట్టి మేమే ఆల్టర్నేటివ్, రేపు గవర్నమెంట్లోకి రాబోయేదే మేము. అటువంటి పరిస్థితుల్లో ప్రతి అంశానికి కూడా రియాక్ట్ కావడం ఎందుకు? అంటే ఆమె వ్యాఖ్యలు కానీ, ఆమె పార్టీ కానీ ఎలాంటి ప్రభావం చూపాలంటారు మీ పైన, రాష్ట్ర రాజకీయాలపై కూడా?
వారు పార్టీ పెట్టిన తర్వాత నేను అంటే మాట్లాడతాను. బీసీ ఎజెండా అని చెప్తున్నారు కదా, బీసీలకు మీరు అన్యాయం చేశారు, నేనే న్యాయం చేస్తానని చెప్తున్నారు కదా. సరే, బీసీలకు మేము న్యాయం చేసినామా, అన్యాయం చేసినామా, కాంగ్రెస్ న్యాయం చేసింది, అన్యాయం చేసింది, వాళ్ళు ప్రజల ముందర ఉంది కదా, ప్రజల ముందర ఉంది కదా. ప్రతి అంశం మీద మేము రియాక్ట్ అయినాం, మాట్లాడినాం, కొట్లాడినాం. ప్రధాన ప్రతిపక్షంగా అసెంబ్లీలో కానీ బయట కానీ మా పని మేము చేస్తున్నాం. అందుకనే ప్రజలు పంచాయతీ ఎన్నికల్లో కానీ మున్సిపల్ ఎన్నికల్లో కానీ మమ్మల్ని ఆల్టర్నేటివ్గా చూసారు కదా. బీజేపీనో ఇంకోరినో చూడలే కదా. సుమన్ గారు, ప్రధానంగా తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులు ఇలా ఉద్యమంలో ఉన్నది కానీ, లేకుంటే బీఆర్ఎస్ వెంట నడిచింది కానీ, తెలంగాణ కోసం పోరాడింది కానీ, తెలంగాణ వచ్చేస్తే కొన్ని సందర్భాల్లో ఇంటికి ఉద్యోగం అనే చర్చ కూడా వచ్చింది. అఫ్ కోర్స్ అది ఎక్కడ బీఆర్ఎస్ హామీ కాదనుకోండి. అలా ఎన్నో ఉద్యోగాలు, లక్షల ఉద్యోగాలు వచ్చేస్తాయి, ఆంధ్రాలో మొత్తం వెళ్ళిపోతారు, ఇలాంటిది బాగా ఇంపాక్ట్ పడింది. కట్ చేస్తే మీరు పెద్దగా ఉద్యోగాలు ఇవ్వకపోవడం కూడా మీ ఓటమి కారణం అంటే కాదంటారా? అంటే ఆనాడు ఉస్మానియా యూనివర్సిటీలో కూడా బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు పోలేని పరిస్థితి ఉంది కదా. ఆనాడు 1,74,000 ఉద్యోగాలు మేము ఇచ్చినాం, లెక్కలతో సహా అసెంబ్లీ వేదికగా చాలా సందర్భాల్లో చెప్పినాం. అవి కాక ప్రైవేట్ రంగంలో పెద్ద ఎత్తున టీఎస్ఐ పాస్, సింగిల్ విండో ఇండస్ట్రియల్ పాలసీ ద్వారా ఇన్వెస్ట్మెంట్స్, 1,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినాయి. వాటిలో సుమారు 9 లక్షల పైచిలకు మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి అవకాశాలు కల్పించినాం. అంటే ఆనాడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వ సహకారం లేకున్నా, 2 దశల్లో కరోనా ద్వారా ఇబ్బంది వచ్చినా మేము ఉన్నంతలో మేము చేయగలిగినాం. ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు కానీ, ప్రైవేట్ రంగంలో కొంత ఉద్యోగ ఉపాధి అవకాశాలు కానీ మేము కల్పించగలిగినాం. మా ప్రయత్నం మేము చేసినాం. అది కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి దుష్ప్రచారం. గ్రూప్ 1 పేపర్ లీక్ అవ్వడం, అంటే కొన్ని అధికారుల తప్పిదాల వల్ల ఆనాడు కొన్ని సంఘటనలు జరిగినాయి. నేను కాదంటలే. ఇప్పుడు గ్రూప్ 1 పేపర్ లీక్ కావడం కానీ, ఇంటర్ పేపర్కి సంబంధించి అంశం కానీ కొన్ని అధికారుల తప్పిదాలు ఆనాడు జరిగినాయి. నేను కాదంటలేను. సో వాటిని మేము రెక్టిఫై చేసేటటువంటి ప్రయత్నం చేసినాం. ఇప్పుడు ప్రభుత్వం పెద్ద వ్యవస్థ, మీకు తెలియదు ఏముంది, ఇంత పెద్ద వ్యవస్థలు అక్కడక్కడ కొన్ని జరిగినప్పుడు వాటిని రెక్టిఫై చేసుకుంటూ ముందుకు పోయేటటువంటి ప్రయత్నం మేము చేసినాం. కానీ చాలా బలంగా మా మీద కాంగ్రెస్ పార్టీ కానీ, బీజేపీ పార్టీ కానీ, ఇతరులు కొంతమంది కానీ ఉద్యోగాలు ఇయ్యలేరు అనేది మా మీద తీసుకొచ్చారు. మరి 2.5 సంవత్సరాల పాలన వీళ్ళని ఉద్యోగాలు ఇచ్చారు. 70,000 ఇచ్చామని చెప్తున్నారు. సిగ్గుండాలి వీళ్ళకి. రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు కదా. రేవంత్ రెడ్డి గారికి అది ఇక ఉద్యోగాలు నోటిఫికేషన్లు ఇచ్చింది మేము, పరీక్షలు పెట్టింది మేము, ఇంటర్వ్యూలు చేసింది మేము. ఈయన వచ్చి సర్టిఫికెట్లు ఇచ్చి మేము ఉద్యోగాలు ఇచ్చినామంటే ఏమన్నా అర్థం ఉందా? కాబట్టి నేను అనేది ఏంటంటే, కేసీఆర్ ఉద్యోగాలు వేరు, కాంగ్రెస్ ఉద్యోగాలు వేరు. కేసీఆర్ ఇచ్చినటువంటి ఉద్యోగాలను కాంగ్రెస్ కోటాలు వేసుకుంటారంటే ఎట్లా? సో నేను అనేది అదే, ఆనాడు ఉద్యోగాల విషయంలో యువకుల్ని, నిరుద్యోగుల్ని రెచ్చగొట్టిర్రు. ఇవాళ వీళ్ళు గద్దెనెక్కిన తర్వాత వీళ్ళకి అర్థమవుతా ఉంది. అంటే ఇప్పుడు సెట్ అయ్యారా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు కానీ, మిగిలిన వాళ్ళు కానీ సెట్ అంటే రియలైజ్ అయ్యారా? గతంలోనే బాగుండే ఉద్యోగాలు ఇప్పుడు లేవని అనుకుంటున్నారా? నేనేమంటున్నా, ఆనాడు మా మీద అనేక రకాలుగా దుష్ప్రచారాలు చేశారు. మరి వాళ్ళ వీళ్ళు యూనివర్సిటీల అభివృద్ధికి కానీ, ఉద్యోగాల కల్పనల విషయంలో కానీ, ఇతరత్ర అంశాలు వీళ్ళు ఏం చేస్తున్నారు? యూత్ డిక్లరేషన్ అన్నారు. నేను ఒక మాట అడుగుతున్నా, నెలకు 4,000 నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. ఒకరికన్నా ఇచ్చిర్రా? గతంలో మీరు కూడా అన్నారు కదా. మేము నిరుద్యోగ భృతి మేము చెప్తాం 3,500 మేము చెప్పలేదు. నాకు ఐడియా ఉంది కదా మేనిఫెస్టోకి సంబంధించి. నిరుద్యోగ భృతి నెలకు 4,000 ఇస్తామన్నారు. ఒకరికన్నా ఇచ్చిర్రా? విద్యా భరోసా కార్డు, ఒక్కొక్క విద్యార్థికి 5 లక్షల రూపాయల విద్యా భరోసా కార్డు ఇస్తామన్నారు. ఒకరికన్నా ఇచ్చిర్రా? సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. ఇచ్చిర్రా? ఈ ప్రతిసారి లాఠీ చార్జ్, సిటీ లైబ్రరీ కాడ లాఠీ చార్జ్ అయినా, అశోక్ నగర్లో లాఠీ చార్జ్ అయినా నిరుద్యోగుల మీద. సో హెచ్సిలో విద్యార్థుల మీద లాఠీ చార్జ్, ఇంకో యూనివర్సిటీలో లాఠీ చార్జ్. సో ఆనాడు 7వ గ్యారంటీ ప్రజాపాలన, మేము మంచి పాలన అందిస్తామన్నారు. ఇవాళ అది ప్రజాపాలన కాదు, పాప పాలన అయిపోయింది కాంగ్రెస్ వాళ్ళది. అన్ని వర్గాలు దెబ్బతింటున్నారు. రైతాంగం కానీ, నిరుద్యోగులు కానీ, మహిళలు కానీ, విద్యార్థులు కానీ, అందరికీ అన్ని విషయాలు తెలిసి వచ్చినాయి. ఇంకా కొంచెం సమయం ఉంది కాబట్టి అందరూ ఓపిక పడతా ఉన్నారు. డెఫినెట్గా సందర్భం వచ్చినప్పుడు వీళ్ళకి తగిన రీతిలో బుద్ధి చెప్తారు. అంటే నెక్స్ట్ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఉన్నాయి, తర్వాత హైదరాబాద్ 3 కార్పొరేషన్లు అయింది. దానికి కూడా ఎలక్షన్ జరుగుతాయా వెనుక ముందు పక్కన పెడితే, గతంలో మీరు జిహెచ్ఎంసీలో 99 కార్పొరేటర్లు గెలుచుకున్న చరిత్ర ఉంది బీఆర్ఎస్కి. ఇప్పుడు ఏంటి పరిస్థితి అంటే ఏం చెప్తారు? అంటే ఆనాడు మేము హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం చేసిన పని కానీ, ఇక్కడ లా అండ్ ఆర్డర్ సేఫ్గా మెయింటైన్ చేయడం కానీ, మంచిగా వాటర్ ఇవ్వడం కానీ, కరెంటు మంచిగా ఇవ్వడం కానీ, ట్రాఫిక్ ఈజ్ అవుట్ కానీ, ఇక్కడ మేము తెచ్చిన వైకుంఠ ధామాలు, పార్కులు, ఓపెన్ జిమ్లు, తర్వాత క్రీడా ప్రాంగణాలు, అన్నిటితోని మార్కెట్లు, అన్నిటితో చాలా మంచి వాతావరణం వచ్చింది. ఇంటర్నల్ సిమెంట్ రోడ్లు, డ్రైనేజ్లు. కరోనా లాంటి టైంలో ప్రపంచం అంతా ఆగిపోతే ఆనాడు కేటీఆర్ గారు ఎస్ఆర్డిపి, స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ పెట్టి, అదేవిధంగా స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ పెట్టి బ్రహ్మాండంగా పనులు చేయించారు. సో అదంతా ఉంది. ఇక్కడ ఐటీ రంగం పురోగతి కానీ, వివిధ రంగాల్లో హైదరాబాద్ చుట్టుపక్కల జరిగినటువంటి డెవలప్మెంట్, ఏరోస్పేసు, డిఫెన్సు, ఫార్మా,
రియల్ ఎస్టేట్ వివిధ రంగాల్లో జరిగినటువంటి డెవలప్మెంట్ కానీ వీటన్నిటి విషయంలో హైదరాబాద్ ఓటర్ చాలా పాజిటివ్గా మొన్న కూడా మాకు ఓటేసిండు అసెంబ్లీ ఎన్నికల్లో. సో బ్రహ్మాండంగా మంచి విక్టర్ వచ్చింది. సో మున్సిపాలిటీలో కూడా చుట్టుపక్కల మంచి రిజల్ట్ వచ్చింది. సో నెక్స్ట్ జిహెచ్ఎంసీ ఈ కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా మాకు మంచి రిజల్ట్ ఉంటుందని నేను ఆశిస్తాను. ఎందుకు అడుగుతున్నా అంటే రిజల్ట్ ఈసారి తేడా కొడుతుందా అని. ఎందుకంటే అంటే మీరు చేసిన మొదటిసారి మేయర్ చేసిన రామ్మోహన్, డిప్యూటీ మేయర్ బాబా ఇద్దరు కాంగ్రెస్లో అధికారంలోకి రాగానే జంప్ అయిపోయారు. ఆ తర్వాత మొన్నటిదాకా యాక్చువల్గా మీ మేయరే విజయలక్ష్మి, మీ డిప్యూటీ మేయర్ శ్రీలత ఇద్దరు కూడా జంప్ అయిపోయారు. నిజంగా మీరు అధికారంలోకి వస్తారు, మేయర్ మీరే అవుతారు, మీకు అంత ఉంది ఇక్కడ, బీఆర్ఎస్కి అంత ఇమేజ్ ఉంది అనుకుంటే వాళ్ళు వెళ్ళారు కదా. అంటే ఇక వాళ్ళ అవకాశాల కోసం వాళ్ళు వెళ్ళినట్టున్నారు. నేను దాని మీద కామెంట్ చేయను, కానీ ఎవరి ఇష్టాలు వాళ్ళవి, ఎవరి ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి. సో నేను అనేది ఏంటంటే డెఫినెట్గా హైదరాబాద్ నగరం మీద కేసీఆర్ గారి ఇంపాక్ట్ కానీ కేటీఆర్ గారి ఇంపాక్ట్ యాజ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ మినిస్టర్ చాలా ఉంది. సో డెఫినెట్గా మాకు పాజిటివ్ రిజల్ట్ ఉంటుంది అనేది నా బలమైన నమ్మకం. అంటే ఎందుకు మీ పార్టీ నుంచి ఇలా ఎందుకు వెళ్ళిపోతున్నారు? మీరు పదవులు ఇచ్చిన వాళ్ళే ముఖ్యంగా ఎందుకు వెళ్ళిపోతున్నారు అంటే ఏం చెప్తారు? చాలా మంది పోయారు కదా, 10 మంది ఎమ్మెల్యేల గురించి మనం పదే మాట్లాడుకుంటున్నాం, కానీ నాయకులు, నాకు తెలిసినంత వరకు నాయకులు పదవులు అనుభవించిన వాళ్ళు బీఆర్ఎస్ హయాంలో చాలా మంది పోయారు. అది వాళ్ళని అడగాలి, ఎందుకు పోయినారు, ఎందుకు వెళ్ళిపోతున్నారు? మీరు సరైన వాళ్ళకు పదవులు ఇవ్వట్లేదా, లేకుంటే నమ్మాల్సిన వాళ్ళని నమ్మకుండా ఎవరినో తెచ్చి పేటాలు ఎక్కిస్తున్నారా? ఏం జరుగుతుంది? అసలు నేను ఇంకో మాట్లాడుతాను మిమ్మల్ని కళ్యాణ్ గారు. అసలు చర్చ వెళ్ళిపోయిన వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడాలి? ఉండి కొట్లాడుతున్న వాళ్ళ గురించి మీరు ఎందుకు మాట్లాడారండి? ఏ మీడియా ఛానల్ అయినా, ఏ సోషల్ మీడియా అయినా. ఇవాళ ఉమ్మడి 10 జిల్లాల్లో, రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల్లో 119 అసెంబ్లీ నియోజకవర్గం ఎట్లా కష్టపడతా ఉన్నాం. ఇన్ని కేసులు, ఇంత నిర్బంధము, ఇన్ని దాడులు, ఇంత దౌర్జన్యము, ఇన్ని రోజులు జైళ్ళల్లో పెట్టడం. ఇక్కడ సబ్జెక్ట్ పదవుల గురించి కాదు, క్యారెక్టర్ గురించి. డెఫినెట్గా ఇవాళ ఉండి చాలామంది కొట్లాడుతున్నారు, కష్టపడుతున్నారు, పని చేస్తున్నారు. సరే పోయిన వాళ్ళు ఎందుకు పోయినరు, ఏం పోయినరు, ఏందనేది అది వాళ్ళ విజ్ఞతగా నేను వదిలేస్తే దాని మీద నేను కామెంట్ చేయను. అందరూ కూడా గతంలో కలిసి పని చేసిన వాళ్ళు చాలామంది మిత్రులే దాంట్లో. సో నేను దాని గురించి కామెంట్ చేయను. కానీ నేను అనేది ఏంటంటే ఇప్పటికీ కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలంగా నమ్మి పార్టీలో బ్రహ్మాండంగా పనిచేస్తున్న వాళ్ళు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు లక్షల మంది ఉన్నాం, పనిచేస్తున్నాం, కష్టపడతాం. డెఫినెట్గా ఇంకా మంచిగా బలంగా రాబోయే రోజులు ఇంకా ముందుకు పోతాం, పోరాటాలు చేస్తాం. అధికారంలో ఉన్నప్పుడు అంటే పార్టీ సంస్థాగత నిర్మాణం గురించి పెద్ద పట్టించుకోలేదు, ఏదో పాలనలో పడిపోయారు, పాలన మీ పదవులు వాటిలోనే ఉన్నారు. కనీసం అధికారం కోల్పోయిన తర్వాత అయినా బీఆర్ఎస్కి ఒక అధ్యక్షుడు ఉన్నారు, వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నారు, జిల్లా అధ్యక్షులు ఉన్నారు, మీలాంటి మీరు కూడా జిల్లా అధ్యక్షుడే కదా ఉన్నారు. తప్పితే కింద కార్యదర్శిలో లేకుంటే వైస్ ప్రెసిడెంట్లో మెంబర్స్, రాష్ట్ర కమిటీయో ఏది అంత యాక్టివ్గా అయితే లేదు. కేటీఆర్ గారిని కూడా ఇదే క్వశ్చన్ అడిగితే ఆయన ఏమంటారు, ఎందుకు లేదు, యాక్టివ్ లేదని ఎవరు చెప్పారు అని. పాతది మళ్ళీ కొత్తది అయ్యే వరకు పాతదే ఉంటుంది కమిటీ, అది అందరికి తెలిసిందే. అది ఏం నిర్మాణం చేసుకోవటం మీరు పార్టీ అంటే ఇప్పటికే పార్టీ చాలా సందర్భాల్లో హైకమాండ్ చెప్పింది, డెఫినెట్గా అధికార ప్రతినిధులు సంస్థాగత నిర్మాణం చేయాలి, ట్రైనింగ్ క్లాసులు పెట్టాలనేటటువంటి ఆలోచనలో కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ అన్న వీళ్ళందరూ ఉన్నారు. సమయం తీసుకొని సందర్భానుసారంగా ఇప్పుడు మా పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఉంటుంది ఏప్రిల్ 27, మరి దానికి ముందా దాని తర్వాత ఎప్పుడు స్టార్ట్ చేస్తారు, బట్ స్టార్ట్ అవుతుంది. ఆ ఆలోచన పార్టీకి ఉంది, సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయాలి అనేటటువంటి ఆలోచన ఉంది. అందరూ కూడా ట్రైనింగ్ క్లాసులు పెట్టాలి, శిక్షణ తరగతులు పెట్టాలనే ఆలోచన కూడా పార్టీకి ఉంది. అంటే కొన్ని సందర్భాల్లో ఇలా పదవులు ఇచ్చిన వాళ్ళు పార్టీ జంప్ అయితే అదో పెద్ద ప్రచారం అవుతుంది కాబట్టి పదవులు ఇవ్వకపోవడం మంచిదనే చర్చ కూడా బీఆర్ఎస్లో ఉందంటారు, నిజమేనా? అటువంటి అంటే ఇక ఈ పోయేటటువంటి వాళ్ళు ఈ పదవులు ఉండడం, పదవులు లేకపోవడం ఇట్లుండదండి. అది వాళ్ళ ఇష్టాలను బట్టి ఉంటాయి. పదవులు ఉన్నా లేకున్నా ఒక సిద్ధాంతాన్ని, ఒక భావజాలాన్ని, ఒక నాయకుని నమ్మి పనిచేసే వాళ్ళు ఉంటారు. అట్లా గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు లక్షల మంది ఉన్నాం కదా. సో అది పదవులతో సంబంధం లేదు, అదో ప్రేమ, అదో అఫెక్షన్, అంతే. అది దాన్ని వెలగట్టలేం పదవులతోని. అంటే రానున్న రోజుల్లో బీఆర్ఎస్ భవితవ్యం ఎలా ఉండబోతుంది అంటే ఏం చెప్తారు? ఎందుకంటే ఇంత దాడి మీ పైన గతంతో పోలిస్తే ఏ ప్రభుత్వం అపోజిషన్ మీద ఈ రేంజ్లో, వేరే రాష్ట్రాల్లో కూడా మనం అబ్జర్వ్ చేస్తే ఈ రేంజ్లో ఒత్తిడి అనేది లేదు, మీ మీద ఉంది. అంటే మీరు తప్పులు చేశారు కాబట్టి మేము వాళ్ళని టైట్ చేస్తున్నాం అనేది ప్రభుత్వ వాదన, మీరేమో కక్షపూరితం అంటారు. వాటెవర్ ఏదన్నా కానీ ఇంత ఒత్తిడిలో వాటి ఎలా ముందుకెళ్తుంది, ఎలా ఉండబోతుంది భవిష్యత్తు అంటే ఏం చెప్తారు ఫైనల్గా? ప్రభుత్వం కుట్రపూరితంగా, కక్షపూరితంగా మా పట్ల వ్యవహారం చేస్తుంది అంటేనే మేము చాలా బలంగా ఉన్నట్టు లెక్క, వాళ్ళు భయపడుతున్నట్టు లెక్క. ప్రభుత్వం డెఫినెట్గా బీఆర్ఎస్కు భయపడుతుంది. రేపు రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ బ్రహ్మాండంగా కనీవిని ఎరగని రీతిలో మెజారిటీ స్థానాలు సాధించి ఇక్కడ గవర్నమెంట్ని మేము ఫామ్ చేస్తాం. అందుకనే కాంగ్రెస్ పార్టీ మాకు భయపడుతుంది. రేవంత్ రెడ్డి గురించి మీకు తెలియదు ఏముంది, నాకు తెలియదు ఏముంది, ఇంత దాడి చేస్తున్నాడు, ఇంత టార్గెట్ చేస్తున్నాడు మమ్మల్ని అందరిని అంటేనే ఆయనకు విషయం అర్థమైపోయింది కాబట్టి మా మీద దాడి చేస్తున్నాడు.
కానీ నేను ఒకటి ఏమంటున్నా కళ్యాణ్ గారు, డెఫినెట్గా ఈయన ఎంత దాడి చేస్తే, ఈయన ఎంత మమ్మల్ని ఇబ్బంది పెడితే మాకు అంత మంచిది. చేయని, ఇంకా మమ్మల్ని జైల్లో పెట్టని, ఇంకా మా మీద కేసులు పెట్టని, కొట్టియని, మమ్మల్ని చంపియని, మా మీద దుష్ప్రచారాలు చేయని, ఏది పడితే అది చేయని, చాలా మంచిది. రెండేళ్ళు దాటిపోయింది, ఇది 3వ సంవత్సరం పాలన. మా అంటే ఇంకా 2 ఏళ్ళే కదా. ఎస్ విల్ ఫేస్. మొన్న మీ కొడుకు బర్త్డే రోజు ఏదో జైల్లో పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు, ఎక్కడో నేను చూశాను. మరి ఈ బాధ మీకు రేవంత్ రెడ్డి కూతురు ఎంగేజ్మెంట్ ఏదో ఉంటే ఆయన జైల్లో పెట్టారు, ఆయన కూడా పదే అంటుంటారు. ఇప్పుడు అనిపించలేదా మీకు? అంటే నాకు రేవంత్ రెడ్డి అప్పుడు చేసినటువంటి సబ్జెక్టు, ఆ సందర్భంలో నేను టీవీ చర్చలో కూడా నేను చెప్పినాను. ఆనాడు ఒక ప్రైవేట్ ప్లేస్లో ఆయన డ్రోన్ ఎగిరేసి ఆనాడు గొడవ చేసి అది చేసి ఆ కేసులో ఆయన పోయిండు తప్ప, ఇప్పుడు మేము కొట్లాడినటువంటి కేసుకు దానికి సంబంధం లేదు. ఇప్పుడు నేను కొట్లాడిన కేసు ఇది జెన్యున్ కేసు. 22 స్థానాలకు కానీ కేతన్పల్లి మున్సిపాలిటీలో 14 మాకు వచ్చినాయి, 7 కాంగ్రెస్కి వచ్చినాయి. దీని మీద నేను ధర్మం వైపు నిలబడితే నన్ను తీసుకొని పోయి జైల్లో పెట్టారు. హోలీ రోజు కానీ, నా చిన్న కొడుకు పుట్టినరోజు నాడు కానీ నన్ను బయటకు లేకుండా, నాకు మంచిర్యాల కోర్టులో బెయిల్ వస్తుంది, హైదరాబాద్ కోర్టులో బెయిల్ వస్తుంది, పెద్ద కేసులలో ఒక చిన్న పెట్టి కేసు అది చెన్నూరు కోర్టులో బెయిల్ ఆపిచ్చారు. సో అట్లా సరే, ఒక పైశాచిక ఆనందం. నేనేమంటున్నా, సరే ఇటువంటి మాకు కొత్త కాదు. కళ్యాణ్ గారు ఆ రోజుల్లో ఉద్యమంలో బాగా చేసినాం. సో ఇప్పుడు ఇబ్బంది పెడుతున్నారు, పెట్టని, కొట్టని, కేసులు పెట్టని, జైళ్ళలో పెట్టని, చంపని, రైట్, చూసుకుందాం. ఫైనల్ క్వశ్చన్, సుమన్ గారు ఎంపీగా చేశారు, ఎమ్మెల్యేగా చేశారు. నెక్స్ట్ ఎన్నికల్లో ఎంపీ వైపు వెళ్తారా, ఎమ్మెల్యే వైపు వెళ్తారా, లేదంటే మీ నియోజకవర్గం చెన్నూరు, యాక్చువల్గా మీ జిల్లా ఉమ్మడి కరీంనగర్, అక్కడ చొప్పదండి లేదంటే ధర్మపురి ఇలాంటి కాన్స్టిట్యున్సీలు మీకు ఉంటాయి. గతంలో మీరు వాటిని ఆప్షన్గా కూడా అనుకున్నారు అక్కడ నుంచి పోటీ చేయాలని కూడా. ఏంటి అంటే కేసీఆర్ ఏది చెప్తా అని అనకండి, మీ ఆప్షన్ ఏంటి, మీరు ఏమనుకుంటున్నారో, మీకు మీ ఆలోచన ఏంటి? వాస్తవానికి చెప్తే డీటెయిల్గా జనాలకు కూడా క్లారిటీగా అర్థం కావాలి కాబట్టి, వాస్తవానికి నేను 2014లో చొప్పదండి నుంచి పోటీ చేయాలి ఎమ్మెల్యే. నిజంగా నేను ఎక్స్పెక్ట్ చేసిన. చివరి నిమిషంలో వివేక్ గారు ఆనాడు కాంగ్రెస్ పార్టీకి పోయినరు మా పార్టీ నుంచి. సార్ నాకు పెద్దపల్లి నుంచి ఎంపీగా అవకాశం ఇచ్చి గెలిచిన. సో 2018లో పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోనే చెన్నూరు ఉంటుంది. సో చెన్నూరు నుంచి ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చారు. సో ఆనాడు ప్రభుత్వ విప్పుగా కూడా ఉంటుంది కాబట్టి మంచి నిధులు తీసుకుని పోయినా, బ్రహ్మాండంగా అభివృద్ధి చేసిన, పని చేసిన, మంచి పేరు కూడా వచ్చింది. సరే ఇక ఒక గాల్పు వచ్చింది, ఆ కోల్బెల్ట్ ఏరియా అంతా ఆ 12-13 నియోజకవర్గాలు మేము అంతా ఓడిపోయినాం, నేను కూడా ఓడిపోయినా. సో తర్వాత మొన్న చెన్నూరు నియోజకవర్గంలో ఈ 2 ఏళ్ళుగా తిరుగుతూ పనులు చేసుకుంటూ ప్రధాన ప్రతిపక్షంగా జిల్లా పార్టీ అధ్యక్షుడు నా పని నేను చేసుకుంటూ పోతున్నా. సో డెఫినెట్గా నా ఇంట్రెస్ట్ స్టేట్ పాలిటిక్స్లోనే ఉండాలనేది నా ఇంట్రెస్ట్. ఇప్పుడే జాతీయ రాజకీయాల్లోకి పోవాలని నాకేం లేదు. సో రాష్ట్ర రాజకీయాల్లో ఇంకొక 2-3 టర్ములు ఉండాలనేది నాకుంది. అందులో చెన్నూరు మంచి నియోజకవర్గం, మంచి ప్రజలు, మా క్యాడర్ కూడా చాలా బలంగా ఉంటుంది. డెఫినెట్గా మళ్ళీ కూడా నేను చెన్నూరు నుండే పోటీ చేస్తా, కంపల్సరీ చెన్నూరు నుండే పోటీ చేస్తా. మధ్యలో దాసోత్సవానికి ఎమ్మెల్సీ ఇచ్చే టైంలో కూడా మీ పేరు ప్రస్తావనకు వచ్చింది, సుమన్కో లేదంటే ఆర్ఎస్ ప్రవీణ్కో, మీరే నాకైనా ప్రవీణ్ కుమార్ కైనా ఇవ్వండి అని అడిగినట్లు ఒక చర్చ. అటువంటిది ఎమ్మెల్సీ ఆలోచన అసలు ఆ చర్చ తప్ప అది ఎట్లా వచ్చిందో ఏందో. అసలు ఆనాడు అసలు నేను ఎమ్మెల్సీ టికెట్ అడగలే, పార్టీ కూడా నన్ను నాకు అసలు నేను ఎమ్మెల్సీ అడగలే. ఒకటి, రెండోది పార్టీ నా పేరు ఎమ్మెల్సీ చర్చలో లేదు. అది ఎట్లా స్ప్రెడ్ అయిందో. నేను ఒకరికి ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వని కేసీఆర్ గారికి చెప్తాను, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అనే చర్చ జరిగింది తప్ప పార్టీ కన్సిడరేషన్. నాకేంటంటే బేసిక్ గా ప్రజాక్షేత్రంలో నుండి రావాలి, మళ్ళీ ప్రజలకి వెళ్ళి రావాలి, ప్రజల ఓట్లతో గెలిచి రావాలి, అసెంబ్లీకి రావాలన్నట్టు నాకు అది. సో కాబట్టి నాకు ఎమ్మెల్సీ కానీ ఇంకో నామినేటెడ్ పోస్ట్ క్యాబినెట్ లో ఉండాలని కూడా లేదా. నెక్స్ట్ ఇప్పుడు ఇక క్యాబినెట్లు ఉండాలా, ఎక్కడ ఉండాలనేది కేసీఆర్ గారు నిర్ణయిస్తారు. దాన్ని నేను కెనాట్ కామెంట్, ఎందుకంటే అది అధిష్టానం చూసుకుంటే సార్ చూసుకుంటారు. మీకుందా అని అంటున్నాను నేను. అది వేరు సంగతి. క్యాబినెట్ లో ఉండాలని ఉంటది కదా ఎవరైనా రాజకీయ నాయకుడికి. క్యాబినెట్లు ఉండొద్దని ఎవరికి ఉండదండి. అదే అంటున్నాను అనమాట. క్యాబినెట్లు ఉండాలని డెఫినెట్ గా అందరికి ఉంటుంది, అది వేరు విషయం. కానీ రాజకీయ సమీకరణాలు, జిల్లా సమీకరణాలు, కుల సమీకరణాలు, సీనియారిటీ, జూనియర్ వచ్చాయి కదా మీకు. ఎంపీ, ఎమ్మెల్యే, జిల్లా అధ్యక్షుడు, మధ్యలో ప్రభుత్వ విప్పు అన్ని అయిపోయినాయి. మిగిలింది చూద్దాం. ఫైనల్ గా కళ్యాణ్ గారు నేను ఒక మాట చెప్తాను, నేను నా గుండె లోతుల నుంచి చెప్తున్నాను. నేను మీకు యాక్షన్ డ్రామా చెప్పాలి కాబట్టి చెప్తాను. నాకు అన్నిటికన్నా ముఖ్యంగా ఏముందంటే చెప్పాలా, నేను మంత్రి కావాలను, నేను కంపల్సరీ ఏదో కావాలనే దానికంటే కూడా మళ్ళీ మా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలి. వారి నాయకత్వంలో మళ్ళీ తెలంగాణ గొప్పగా మళ్ళీ దేశంలో వెలగాలనేటటువంటి ఆలోచన ఉంది. మా అందరికీ అదే ఉంది. మళ్ళీ మా సార్ను ముఖ్యమంత్రి స్థానంలో చూడాలి మేమంతా. మళ్ళీ తెలంగాణ
గాడి తప్పిన తెలంగాణ ఉందా అవకాశం మళ్ళీ డెఫినెట్ గా మేమంతా కోరుకుంటున్నాం. గ్యారెంటీగా డెఫినెట్ గా ఖచ్చితంగా నమ్మకం ఉందా మీకు? కేసీఆర్ గారు కంపల్సరీ ముఖ్యమంత్రి అవుతారు. భారీ మెజార్టీతో మా ప్రభుత్వం వస్తుంది. ప్రజల్లో ఆల్రెడీ స్పష్టంగా మార్పు కనబడుతుంది. మీరు కోల్ బెల్ట్ ఏరియా చూడండి, మీరు మొన్న అసెంబ్లీ ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలకు స్పష్టమైనటువంటి మార్పు కనబడతా ఉంది. మాకు వచ్చిన ఓట్ల శాతం కానీ సీట్లు కానీ కౌన్సిలర్ స్థానాలు కానీ, అదేవిధంగా రూరల్ తెలంగాణ మీరు చూడండి, రూరల్ తెలంగాణలో కూడా బ్రహ్మాండంగా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో స్పష్టమైనటువంటి మార్పు వచ్చింది. మున్సిపల్ ఎన్నికల్లో మా క్యాడర్ ఎట్లా కొట్లాడింది మీరు చూస్తున్నారు కదా. జనంలో మూడు ఉంది. సో నేను అనేది ఏంటంటే మళ్ళీ సార్ ఎప్పుడు బయటకు రావాలో అప్పుడు బయటకు వస్తారు. మళ్ళీ వారు వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున మూమెంటం క్రియేట్ అవుతుంది. డెఫినెట్గా గాడి తప్పిన తెలంగాణను మళ్ళీ సరైన ట్రాక్లో పెట్టాలంటే కేసీఆర్ గారే సమర్థవంతుడైనటువంటి నాయకులు. సో కాబట్టి వారికి ఉన్న అనుభవం కానీ వారికి ఉన్నటువంటి సుదీర్ఘమైనటువంటి ప్రస్థానం కానీ డెఫినెట్గా తెలంగాణను ముందుకు తీసుకెళ్ళడానికి దోహదం చేస్తుంది. కాబట్టి మా అందరికీ బలంగా ఉన్నది ఏంటంటే మళ్ళీ మా సార్ను ముఖ్యమంత్రిగా చూడాలి, ఆయన నాయకత్వంలో తెలంగాణ ముందుకు పోవాలనేది బలంగా ఉంది మా అందరికి. రైట్, థ్యాంక్ యూ బాలకృష్ణ గారు. మొత్తానికి మళ్ళీ కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిగా చూడడమే తన లక్ష్యం. అందుకోసమే ఎలాంటి ఒత్తిళ్లకైనా, ఎలాంటి కేసులకైనా, ఎలాంటి దాడులకైనా బెదిరేది లేదంటూ బాలకృష్ణ మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే క్లారిటీగా చెప్తున్నారు. చూడాలి ఏం జరగబోతుంది, తెలంగాణ రాజకీయం ముందు ముందు ఎలా మారబోతుంది, వేచి చూద్దాం. ఇది ఈ వారం వీకెండ్ పాడ్కాస్ట్.